ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్లో 9th క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటీ 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, ఇప్పుడు థర్డ్ చాప్టర్ ఎలక్టరల్ పాలిటిక్స్. ప్రతి చాప్టర్లో స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు, ఆ టాపిక్ గురించి రియల్ లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. సో అలాగే ఎలక్షన్స్ గురించి ఈ చాప్టర్ మొత్తం. సో దాని గురించి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి హర్యానాలో 1987లో. ఒక ఎగ్జాంపుల్ లాగా ఆ ఇష్యూని ఇచ్చారు. హర్యానాలో జరిగిన ఎలక్షన్స్ని ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చారు ఈ చాప్టర్కి. సో సో అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ హర్యానా ఇన్ 1987. సో 1987లో ఏమైంది, హర్యానాలో ఎలక్షన్ టైం వచ్చేసింది. అసెంబ్లీ ఎమ్మెల్యేస్ని ఎన్నుకుంటాం కదా, అసెంబ్లీ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్ యొక్క టైం హర్యానాలో అప్పుడు వచ్చేసింది అనమాట. సో అప్పుడు హర్యానా పరిస్థితి ఎలా ఉంది, ఆ స్టేట్ యొక్క పొజిషన్ ఎలా ఉంది. కాంగ్రెస్ వాజ్ ఇన్ ద రూల్ సిన్స్ 1982లో జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ విన్ అయ్యి 5 years అంటే 1987 వరకు కాంగ్రెస్ రూల్ చేసింది. అండ్ 1987కి ఆ టర్మ్ 5 years టర్మ్ అయిపోయింది కాబట్టి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. సో కాంగ్రెస్ వాజ్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కాంగ్రెస్ రెడీగా ఉంది. సో కాంగ్రెస్కి ఎగెయినెస్ట్గా అంటే అపోజిషన్గా ఆ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి చౌదరి దేవిలాల్ అనే ఆయన రెడీ అయ్యారనమాట. ఎందుకంటే అప్పటికీ ఆయన న్యాయయుద్ధ్ అనే పేరుతో న్యాయయుద్ధ్ అంటే పేరులోనే ఉంది, స్ట్రగుల్ ఫర్ జస్టిస్ అనమాట, న్యాయం కోసం పోరాడుతున్నారు అనమాట ఆయన. సో ఈ పేరుతో కాంగ్రెస్కి ఎగైనెస్ట్గా ఆయన పోరాడుతున్నాడు. సో ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాల్సిందే, ఇంకా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాల్సిందే, కాంగ్రెస్కి ఎగైనెస్ట్గా అపోజిషన్లో ఉండాల్సిందే అని ఆయన లోక్ దళ్ పార్టీని ఫామ్ చేశారు ఆ ఇయర్లో 1987లో. సో ఫామ్ చేసి ఆయన ప్రజల్లో ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ఏమని, హీ సెడ్ దట్ హీ విల్ వేవ్ లోన్స్ అంటే రుణమాఫీ చేస్తాను అని ఆయన ఏం చేశారు, ప్రజల్లో ప్రచారం చేశారు. ఎవరికి, ఫార్మర్స్కి అండ్ స్మాల్ బిజినెస్ మెన్స్ అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, అండ్ అప్పు చేసి ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్లో స్పెండ్ చేసిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఫార్మర్స్కి అండ్ స్మాల్ బిజినెస్ చిన్న చిన్న వ్యాపారాలకి ఆయన రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చేశారు. సో ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ ఏమొచ్చాయి, లోక్దళ్ అండ్ ఇట్స్ పార్ట్నర్ ఓన్ 76 seats అవుట్ ఆఫ్ 90. లోక్దళ్ పార్టీ అండ్ ఇట్స్ పార్ట్నర్స్, ఓన్లీ లోక్దళ్కే కాదు, లోక్దళ్కి సపోర్ట్ చేసిన పార్టీస్ ఉంటాయి కదా, ఆ పార్టీస్ మొత్తం సీట్లు 76 ఉన్నాయి. అండ్ వేరే మొత్తం అసలు టోటల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 90 ఉన్నాయి. 90లో 76 ఏంది లోక్దళ్ వైపే ఉన్నాయి. సో లోక్దళ్కి మెజారిటీ వచ్చేసింది. మొత్తం లోక్దళ్ పార్టీస్ కావు, 60 లోక్దళ్ పార్టీస్. లోక్దళ్ క్యాండిడేట్ గెలుచుకున్న కాన్స్టిట్యుయెన్సీస్ 60. లోక్దళ్ గెలుచుకున్న క్యాండిడేట్స్ 60 members. మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు, 90లో 60 పోతే 30 members ఉంటారు. ఆ 30 members ఇంకో 16 members ఏం చేశారు, లోక్దళ్ పార్టీకి సపోర్ట్ చేశారు. సో ఆ మెజారిటీ ఎంత వచ్చింది, 76 వచ్చింది. సో 90లో 76 ఇటువైపు ఉన్నారంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ లోక్దళ్ పార్టీకి సపోర్ట్ చేసినట్టే. సో లోక్దళ్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు, దేవిలాల్. సో మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎలక్టెడ్ దేవిలాల్ యాజ్ సీఎం. సో దేవిలాల్ని సీఎంగా ఎలక్ట్ చేసుకున్నారు మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్. సో ఆ మెజారిటీని బట్టి గవర్నర్ ఏం చేశారు, ఆ ఎలక్ట్ అయిన 3 days తర్వాత గవర్నర్ ఇన్వైటెడ్ దేవిలాల్ యాజ్ సీఎం. సో గవర్నరే కదా అపాయింట్ చేసేది. సో గవర్నర్ ఏం చేశారు, సీఎంగా అపాయింట్ చేసేసారు దేవిలాల్ని. అండ్ సీఎంగా అపాయింట్ అయిన వెంటనే దేవిలాల్ ఏం చేశారు, ఫస్ట్ థింగ్ ఒక ఆర్డర్, గవర్నమెంట్ జీవో పాస్ చేశారు. గవర్నమెంట్ ఆర్డర్ ఏమని, రుణమాఫీ చేయాల్సిందే అని. ఎవరికి, బిజినెస్ మ్యాన్స్కి, స్మాల్ బిజినెస్ మ్యాన్స్కి అండ్ ఫార్మర్స్కి, వీళ్ళిద్దరికి రుణమాఫీ చేయాలి అని ఒక జీవో పాస్ చేసేసారు. సో నెక్స్ట్ ఎలక్షన్లో ఏమైంది, 1991లో ఎలక్షన్స్ పెట్టారు. ఆయన 4 years రూల్ చేశారు దేవిలాల్ అని ఆయన. సో ఈ ఎలక్షన్స్లో 1991లో కాంగ్రెస్ విన్ అయింది. సో దీని మొత్తం స్టోరీ విన్న తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే, ఎలక్షన్స్ అనేవి ఎంత చేంజెస్ తీసుకొస్తున్నాయి సొసైటీలో, మన రూలింగ్ పార్టీస్లో. ఆ రూలింగ్ పార్టీ అపోజిషన్ అవుతుంది, అపోజిషన్ పార్టీ రూలింగ్లోకి వస్తుంది, ఇలా చేంజెస్ వస్తున్నాయి. అండ్ ప్రజలు అనేవాళ్ళు ఆ రూలర్స్ని ఎలా అపోజిషన్లోకి తెస్తున్నారు, రూలింగ్లోకి తెస్తున్నారు, ప్రజల చేతిలో ఉంది కదా. సో ఎలక్షన్ అనేది ఏంటి, ప్రజల చేతిలో ఉన్న ఒక పవర్ అన్నమాట. సో దాన్ని యూజ్ చేసుకొని ప్రజలు వాళ్ళ రూలర్స్ని వాళ్ళు ఎలక్ట్ చేసుకోవచ్చు, అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ స్టోరీ నుంచి మనకు అర్థమయ్యేది. సో నెక్స్ట్ వీడియోస్లో అసలు ఎలక్షన్స్ అంటే ఏంటి, మన కంట్రీలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఏంటి, ఇలాంటివి చాలా వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోలో థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేసాం. 9th క్లాస్ ఎన్సీఆర్టీ థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేసాం.
అదేంటంటే ఎలక్టోరల్ పాలిటిక్స్. సో ప్రతి చాప్టర్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు కదా, ఆ చాప్టర్లో ఉన్న టాపిక్ రిలేటెడ్గా ఆ చాప్టర్ మనకు క్లారిటీగా అర్థం అవడం కోసం స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ చాప్టర్ కాన్స్టిట్యూషనల్ డిజైన్లో ఏం చేశాడు, ఆ కాన్స్టిట్యూషన్ గురించి ఒక సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో అలాగే ఈ చాప్టర్లో హర్యానాలో 1987లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఆ ఎగ్జాంపుల్ కంప్లీట్ చేసుకుందాం ఇప్పుడు అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మొత్తం త్రీ టాపిక్స్ కవర్ చేస్తాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డూ వీ నీడ్ ఎలక్షన్స్, మనకి ఎలక్షన్స్ అంత అవసరమా, అసలు ఎందుకు అవసరం మనకి ఎలక్షన్స్, అదొకటి. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఎలక్షన్స్ యొక్క డెఫినేషన్, అసలు ఎలక్షన్ అంటే ఏంటి, సో ఇది చిన్న ఒక డెఫినేషనే. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనం వేసే ఓట్స్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, మన గవర్నమెంట్ ఫార్మేషన్లో కానీ మన రూలింగ్లో కానీ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి అనే దాని గురించి. సో ఫస్ట్ థింగ్, వై డూ వీ నీడ్ ఎలక్షన్స్, అసలు ఎలక్షన్స్ మనకి ఎందుకు అవసరం. ఒకసారి ఎలక్షన్స్ ఎందుకు అవసరం అనే క్వశ్చన్ చేసుకునే ముందు దానికి ఆన్సర్ కావాలంటే ఒకసారి ఎలక్షన్స్ లేకుండా మన కంట్రీ ఎలా రూల్ అయ్యింది, డెమోక్రసీగా వితౌట్ ఎలక్షన్ ఎలా రూల్ అయితే ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెమోక్రసీ అంటే ఏంటి, రూల్ బై ద పీపుల్. సో ఎలక్షన్స్ పెట్టకుండా ప్రజల ద్వారా పరిపాలించాలంటే అది పాసిబుల్. ఒకసారి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఒక వర్క్ జరగాలి, మేజర్ డెసిషన్ తీసుకోవాలి, ఆ డెసిషన్ ఎవరు తీసుకోవాలి, ప్రజలు తీసుకోవాలి. సో అలాంటప్పుడు అందరూ 131 crore పీపుల్ ఉన్నారు, 131 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ డెసిషన్ గురించి అడిగి ఎలా చేద్దాం ఏంటి అని వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకుని ఆ వర్క్ చేయాలి అంటే రియల్లీ చాలా టైం పట్టిద్ది. అండ్ ఒకసారి అయితే ఓకే, ఇటు ఈజీగానే అయిపోవచ్చు, కొంచెం కష్టమైనా సరే ఈజీగా అయిపోగొట్టుకోవచ్చు. బట్ ప్రతిసారి ఇలాంటి వర్క్స్ చాలా ఉంటాయి మన కంట్రీలో. ఏదైనా వర్క్ చేయాలన్నా, ప్రాజెక్ట్ చేయాలన్నా, దాని మీద డెసిషన్ తీసుకోవాలన్నా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డెసిషన్ తీసుకోవాలంటే అది చాలా పెద్ద చాలా పెద్ద వర్కే అది. సో మోర్ ఓవర్ ఆ పీపుల్కి అంత టైం కూడా ఉండదు. ప్రతిసారి మన దేశం కోసం జరిగే మీటింగ్స్లో పాల్గొనాలి అండ్ దేశంలో జరిగే సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇలాంటివి చెప్తే ప్రజలకి వాళ్ళ నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోలేరు. వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళకే సరిపోతూ ఉండి టైం ఉండదు. అండ్ కొంతమందికి అంత నాలెడ్జ్ ఉండదు ఏం చేయాలి, ఎలా చేయాలి అని. సో ఆ పీపుల్ కూడా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ మనకు కూడా వాళ్ళ గవర్నమెంట్కి కూడా అలా డెసిషన్స్ తీసుకోవాలంటే చాలా టైం పట్టింది. సో డైరెక్ట్గా డెమోక్రసీని ఇంపాసిబుల్, అసలు అది డైరెక్ట్గా డెమోక్రసీ అనేది ఇంపాసిబుల్. సో పూర్వకాలం జరిగేది గ్రీక్స్, అథెన్స్లో. ఇప్పుడు లార్జ్ పాపులేషన్ వల్ల, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల డైరెక్ట్ డెమోక్రసీ అనేది ఇంపాసిబుల్. సో మనం ఏం చేస్తున్నాం, రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో కన్వర్ట్ అయ్యాం. రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంటి, ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటాం ప్రజల తరపున. సో ప్రజలు ఏమనుకుంటారు, సో ఈయన ఈ రిప్రజెంటేటివ్ ఏ డెసిషన్ తీసుకున్నా మా తరపున తీసుకున్నట్టే, సో ఇతను మా తరపున అని వాళ్ళే ఒక రిప్రజెంటేటివ్ని సెలెక్ట్ చేస్తారు. సో అదే రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. అండ్ దానికోసం ఆ రిప్రజెంటేటివ్ని సెలెక్ట్ చేయడం కోసం ఎలక్షన్సే ఒక్కటేనా మార్గం అనేది అనే క్వశ్చన్ కూడా వచ్చింది. సో ఆ క్వశ్చన్కి కూడా మన ఎన్సీఆర్టీ 9th క్లాస్ ఎన్సీఆర్టీ క్లారిటీగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బేస్ ఉండిద్ది కదా, సో ఒక రిప్రజెంటేటివ్ ఎన్నుకోవడం కోసం, ఎలక్షన్స్ కాకుండా చెప్తున్నాను నేను. సో ఆ బేస్ ఏంటి, ఏజ్ ఫ్యాక్టర్. కానీ ఎవరు ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకి అధికారం ఇవ్వడం, రిప్రజెంటేటివ్గా నించోబెట్టడం. ఎవరికి అనుభవం ఎక్కువ ఉంటే ఎక్స్పీరియన్స్ని బట్టి అక్కడ రిప్రజెంటేటివ్గా ఆయనకి అపాయింట్ చేయడం, ఎలక్ట్ చేసుకోవడం. అండ్ ఎడ్యుకేషన్ని బట్టి ఎవరు ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళని రిప్రజెంటేటివ్గా ఎలక్ట్ చేసుకోవడం. అండ్ నాలెడ్జ్ని బట్టి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉపయోగించి మనం ఆయన్ని రిప్రజెంటేటివ్గా ఎన్నుకుంటున్నామంటే ఓకే, ఎన్నుకోకూడదని కాదు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే డెమోక్రసీయా కాదా, మనకు కావాల్సింది ఏంటి, మొత్తం దేనికోసం చేస్తున్నాం, డెమోక్రసీ అంటే రూల్ బై ద పీపుల్. సో ఈయన రిప్రజెంటేటివ్ అనేవాడు ఆ ప్రజలకి నచ్చిన వాడా, సో మా తరఫున అతను ఏ డెసిషన్ తీసుకున్నా మేము సాటిస్ఫై అని ప్రజలు ఒప్పుకుంటున్నారా లేదా, అది మనకు కావాల్సింది. సో హౌ టు ఫైండ్ ఇఫ్ ద పీపుల్ లైక్ ద రిప్రజెంటేటివ్స్, ఎలా కనుక్కుంటాం. సో ఇంపాసిబుల్, అది ఏదైనా మెజర్మెంట్ ఉండాలి కదా. సో ఆ మెజర్మెంటే ఎలక్షన్స్. సో ఈ ఏజ్ ప్రకారం కానీ, ఎక్స్పీరియన్స్ ప్రకారం కానీ, ఎడ్యుకేషన్ ప్రకారం కానీ, ఈ అదర్ ఫ్యాక్టర్స్ ఏమి మన పీపుల్ యొక్క డెసిషన్స్ని తెలుసుకోవడం కోసం ఉపయోగపడవు. సో ఎలక్షన్స్ ఆర్ రిక్వైర్డ్, ఎలక్షన్స్ కావాల్సిందే. అది ఈ వై డూ వీ నీడ్ ఎలక్షన్స్ అనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అందింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, ఎలక్షన్స్ ఒక డెఫినేషన్ మీ అందరికి తెలిసిందే. పీపుల్ చూస్ దేర్ రిప్రజెంటేటివ్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో ఒక టైం పీరియడ్కి ఎలక్షన్స్ అనే ఒక ప్రాసెస్ జరిగింది. సో దాంట్లో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ పీపుల్ ఎందుకుంటారు, సో డెమోక్రసీని ఫుల్ఫిల్ చేయడం కోసం.
నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ మొత్తం జరిగింది కదా, రిజల్ట్స్ వచ్చేసాయి, ఓకే, ఎలక్షన్స్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. సో ఈ ఎలక్షన్లో వచ్చిన ఓట్స్ కానీ దాని రిజల్ట్స్ కానీ ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి, అవి ఏం డిసైడ్ చేస్తాయంటే రిప్రజెంటేటివ్ ఒక్కడనే డిసైడ్ చేయవు. సో అది చాలా ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ ఇచ్చాడు ఇక్కడ. వి చూజ్, మనం రిప్రజెంటేటివ్ ఒక్కరినే కాదు చూజ్ చేసుకునేది. వి చూజ్ హూ విల్ మేక్ ద లాస్ ఫర్ అస్. అంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీస్లో కానీ బిల్స్ పాస్ చేయడం అండ్ లాస్ పాస్ చేయడం, ఆ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం. సో ఈ హక్కులు కూడా మనం ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఆ ఓటు వేయడంతో ఆ హక్కు కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఏమి ఇస్తున్నాం మనం, లా మేకర్స్గా ఒక వర్క్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మనం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి హూ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ టేక్ ద మేజర్ డెసిషన్స్. సో గవర్నమెంట్ని ఎవరు ఫామ్ చేస్తున్నారు, గవర్నమెంట్ యొక్క హెడ్ సీఎం కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఉంటారుగా. సో ఆ గవర్నమెంట్ని ఎవరు ఫామ్ చేస్తున్నారు, ఏ పార్టీ యొక్క పాలసీస్ ఆ గవర్నమెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి, మేజర్ డెసిషన్స్ కూడా వాళ్ళు ఎమ్మెల్యేస్ మెజారిటీగా ఉంటారు కాబట్టి సో వాళ్ళవే ఉంటాయి పార్లమెంట్లో అండ్ అసెంబ్లీలో. సో ఆ మేజర్ డెసిషన్స్ ఎవరి చేతుల మీద జరుగుతుంది అది కూడా మనమే డిసైడ్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ ఫార్మేషన్ ఎవరి చేతిలో ఉంది అనేది కూడా మన ఓట్స్ డిసైడ్ చేసేది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి చూస్ ద పార్టీ హూజ్ పాలసీస్ విల్ గైడ్ ద గవర్నమెంట్ అండ్ లా మేకింగ్. సో ఈ మనం ఫామ్ చేసింది ఏంటి, లా మేకర్స్ని అండ్ గవర్నమెంట్ని రెండింటిని ఫామ్ చేసాం. సో ఈ థర్డ్ థింగ్ ఏంటి, ఆ లా మేకర్స్ని ఈ గవర్నమెంట్ని రెండింటిని రన్ చేయాలంటే ఆ పార్టీ యొక్క పాలసీస్ కూడా దాని మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఆ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అయితే కమ్యూనిస్ట్ రూల్స్ అనేవి తెస్తారు. సో ఆ పార్టీ యొక్క ఐడియాలజీ ఎలా ఉంటే ఈ రెండు ప్రాసెస్ కూడా అలాగే జరుగుతాయి. సో పార్టీ యొక్క ఐడియాలజీ కూడా మనం కన్సిడర్ చేసి ఓటు వేయాలి. సో ఈ వీడియోలో మనం నీడ్స్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం అండ్ ఆ ఎలక్షన్స్లో వచ్చిన రిజల్ట్స్ వల్ల వచ్చే చేంజెస్ ఏంటివి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోలో నీడ్స్ ఆఫ్ ఎలక్షన్స్ తెలుసుకుందాం అండ్ ఎలక్షన్స్ వల్ల ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ వల్ల అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం పెట్టే ఎలక్షన్స్ డెమోక్రసీ అని ఎలా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఎలక్షన్స్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటి, డెమోక్రసీని ఫుల్ఫిల్ చేయడం కోసం, డెమోక్రసీ అనే దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనం ఎలక్షన్స్ పెడుతున్నాం. సో కొన్ని కంట్రీస్ ఉన్నాయి నాన్ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ పెట్టేసి మేము మా కంట్రీ కూడా డెమోక్రటీయే అని చెప్పుకుంటున్నాయి. డెమోక్రసీ ఏంటంటే రూల్ బై ద పీపుల్. సో ఆ పీపుల్కే ఆ పీపుల్ని నెగ్లెక్ట్ చేసి బట్ దే ఆర్ సేయింగ్ దే కంట్రీస్ ఆర్ డెమోక్రటిక్, వాళ్ళ కంట్రీస్ డెమోక్రటిక్ అని చెప్పుకుంటున్నాయి. సో అలాంటి కంట్రీస్ కోసం మనం కొన్ని లక్షణాలు చెప్పాం డెమోక్రటిక్ ఎలక్షన్స్ గురించి. అవేంటివి, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సో ఇక్కడ కూడా ఇచ్చాడు, బోత్ డెమోక్రటిక్ అండ్ నాన్ డెమోక్రటిక్ కంట్రీస్ కండక్ట్ ఎలక్షన్స్, ఇద్దరు పెడుతున్నారు. సో వాటికి డిఫరెన్స్ ఉండిద్ది. సో ఫ్యూచర్స్ వచ్చేసరికి లక్షణాలు. సో డెమోక్రటిక్ కంట్రీలో ఏముండిద్ది, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే 1 person 1 vote అండ్ 1 వాల్యూ. సో ప్రతి ఒక్క సిటిజన్కి ఒక ఓటు ఉండాలి. ఆ ఓట్కి సేమ్ వాల్యూ, ఒకే వాల్యూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజీ ఉంది, మనం ఫస్ట్ చాప్టర్లో కూడా తెలుసుకుందాం. ఇండియన్ ఫిజీకి వచ్చేసి తక్కువ ఓటు వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫిజీ వాళ్ళు 10 మెంబర్స్ ఓటు వేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మామూలు ఫిజీ ఉంటారు కదా, అక్కడ సొంత కంట్రీ వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఓటు వేశారు. అప్పుడు వీళ్ళ ఓటు వాల్యూ 5 ఉంటుంది ఇండియా వాళ్ళది. అండ్ అక్కడ సొంత పీపుల్ ఎంత ఉండిద్ది, 10 ఉండిద్ది. సో వాళ్ళ ఓటు వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ఓటు వాల్యూ డిఫరెన్స్ చూపించకూడదు. సో అందరి ఓటు వాల్యూ ఒకటే ఉండాలి, ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఓటు ఉండాలి. ఇది ఫస్ట్ ఫ్యూచర్. అండ్ సెకండ్ ఫ్యూచర్ వచ్చేసరికి దే షుడ్ బి ఆప్షన్స్ టు ఓట్. అంటే ఓటు వేయడానికి వెళ్ళిన ప్రజలకి వేరియస్ ఆప్షన్స్ అనేవి అక్కడ ఉండాలి. సో ఇతను కాకపోతే ఇంకొకరిని చూస్ చేసుకుంటాను అన్న ఒక ధైర్యం అనేది ఉండాలి. సో మన దాంట్లో ప్రతిసారి అలాగే ఉండిద్ది, ఇండియాలో అంతగా ఎఫెక్ట్ అవ్వదు. సో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా వచ్చేసరికి మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ. అక్కడ ఏం చేస్తారు, దీనికి ఎగ్జాంపుల్ అది చైనా. అక్కడ ఏం చేస్తారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే ఒక 4 మెంబర్స్ని 5 మెంబర్స్ని నించోబెడతారు. సో వాళ్ళు ఎవరికి ఓటేసినా కానీ ఆ పర్సన్స్ వేరే, బట్ ఆ కమ్యూనిస్ట్ పార్టీయే రూలింగ్లోకి వచ్చింది అండ్ వాళ్ళ పాలసీసే ఇంప్లిమెంట్ అవుతాయి. ప్రజలకి నచ్చకపోయినా వాళ్ళ పాలసీస్ వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు కాబట్టి. సో వాళ్ళు దీన్నే గుడ్డిగా ఫాలో అవుతారు కమ్యూనిస్ట్ పార్టీని. సో అలా ఆప్షన్స్ లేకుండా ఉండకూడదు. సో ఫ్రీ టు కంటెస్ట్, ప్రతి ఒక్కరు కంటెస్ట్ చేయాలి. అండ్ చాయిసెస్ టు ఓటర్స్. సో ఓటు వేసే వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉండాలి. సో ఒకటే ఉండకూడదు, ఒకటే మోనార్కీ ఫామ్ లాగా.
అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి రెగ్యులర్ ఎలక్షన్స్. అంటే ప్రతి ఒక టైం పీరియడ్ ఉంది. ఆ టైం పీరియడ్ వెళ్ళిపోగానే ముగియగానే మనం ఎలక్షన్స్ మళ్ళీ ఫ్రెష్గా కండక్ట్ చేయాలి. అప్పుడే అక్కడ కాంటెస్టెంట్స్లోకి ఒక ఫియర్ అనేది వచ్చింది. ఓకే, మనం ప్రజలు మారుస్తారు, ప్రజలు మమ్మల్ని మళ్ళీ అధికారం నుంచి దించుతారన్న ఒక ఫియర్ అనేది వాళ్ళలో వచ్చింది. సో ఎలక్షన్ షుడ్ హెల్డ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో టైం టు టైం మారుతూ ఉండాలి ఎలక్షన్స్ అనేవి. ఈ ఒక థర్డ్ ఫ్యూచర్. అండ్ ఫోర్త్ ఫ్యూచర్ వచ్చేసరికి మెజారిటీ పర్సన్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. సో మెజారిటీ ఎవరికి వచ్చిందో వాళ్ళే ప్రజల రిప్రజెంటేటివ్గా ఫామ్ అవుతారు. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఒక సీఎంని కానీ పిఎంని కానీ ఎన్నుకుంటారు. సో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆ మెజారిటీ పర్సన్కే మనం అధికారం ఇవ్వాలి. అంతేగాని మెజారిటీ వచ్చినా కూడా మనీ చూసుకొని కానీ ఇంకా వేరే అదర్ ఫ్యాక్టర్స్ చూసుకొని కానీ వాళ్ళకి ఇవ్వకూడదు అధికారం అనేది రిప్రజెంటేటివ్గా. అండ్ లాస్టింగ్ వచ్చేసరికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అంటే ఎలక్షన్స్ జరిగేటప్పుడు మాల్ ప్రాక్టీస్ కానీ మనం చూస్తూ ఉంటాం కదా, ఇలాంటివి ఏం జరగకూడదు. అండ్ ఎవరైనా చిన్న పార్టీస్ మీద పెద్ద పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేయడం కానీ అండ్ అండ్ అధికారంని ఉపయోగించుకొని రూలింగ్లో ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీ మీద దౌర్జన్యం చేయడం కానీ అండ్ మాల్ ప్రాక్టీస్ డబ్బులు లంచాలు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. ఎలక్షన్స్లో ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలి. సో అప్పుడే ఈ 5 ఫీచర్స్ ఎప్పుడైతే ఈ 5 ఫీచర్స్తో మనం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామో అప్పుడే ఎలక్షన్స్ ఆర్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ అని మన 9th క్లాస్ ఎన్సీఆర్టీ క్లారిటీగా ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోలో మనం డెమోక్రసీ ఎలక్షన్స్ యొక్క ఫ్యూచర్స్ చూసాము. డెమోక్రసీ ఎలక్షన్స్ని వేటిని డెమోక్రసీ ఎలక్షన్స్ అంటాము అనే దాన్ని క్లియర్గా చూసాము. కొన్ని ఫ్యూచర్స్ చూసాం వాటి గురించి. అండ్ ఈ వీడియోలో ఆ డెమోక్రసీ ఎలక్షన్లో ఉన్న కాంపిటీషన్ మంచిదా కాదా, ఫర్ కాంపిటీషన్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి అండ్ లాభాలు కూడా ఉన్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈజ్ ఇట్ గుడ్ ఫర్ టు హ్యావ్ పొలిటికల్ కాంపిటీషన్? ఫస్ట్ థింగ్, నష్టాలు తెలుసుకున్నాం, డిమెరిట్స్. ఫస్ట్ థింగ్, ఇట్ క్రియేట్ డిస్యూనిటీ, ఫ్రాక్షనలిజం. అంటే ఈ కాంపిటీషన్ వల్ల ఏమైంది, ఒక లోకల్ పీపుల్లోనే కొన్ని విభేదాలు అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ పరంగా ఓకే మా కమ్యూనిటీ వాడు పోటీ చేస్తే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అన్నట్టు ఈ బేస్ మీద మళ్ళీ డివైడ్ అవుతారు పీపుల్. అండ్ ఫ్యాన్ బేస్ మీద, సో ఇతను మా చుట్టాలు కాబట్టి నేను ఇతనికి సపోర్ట్ చేస్తాను, ఇతను మీ వర్గం వాడు కాబట్టి మీరు వాడికి సపోర్ట్ చేస్తారు. ఇలా ఒక డిస్యూనిటీ అనేది వచ్చింది. యూనిటీ అనేది అక్కడ చాలా దెబ్బతింది అన్నమాట. సో ఈ పొలిటికల్ కాంపిటీషన్ వల్ల ప్రజల్లో. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి పార్టీ లెవెల్ ఎలిగెన్సెస్ యూజ్ డర్టీ ట్రిక్స్. అంటే ఒక పార్టీ మంచి పని చేసినా కూడా పక్క పార్టీ ఏం చేసిద్ది, వాటిలో చెడుని వెతుకుతూ ఉంటుంది. సో అది మంచిదే. సో ఆ పని కూడా ఆ పార్టీ చేస్తుంది కాబట్టి, ఆపోజిషన్ పార్టీ కాబట్టి దీనికి సో అది చెడుని వెతుకుతూ ఉంటుంది. సో అండ్ యూజ్ డర్టీ ట్రిక్స్. సో ఎలక్షన్లో గెలవడం కోసం ఎలాంటి డర్టీ ట్రిక్స్ అయినా యూజ్ చేసిద్ది. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజే. సో ఇక్కడ నీతి అనేది ఇలాంటి మోరల్ వాల్యూస్ అనేవి ఇక్కడ మర్చిపోయి ప్రవర్తిస్తారనమాట కాంపిటీషన్లో. సో అధికార వ్యామోహంతో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాంగ్ టర్మ్ పాలసీస్. నో లాంగ్ టర్మ్ పాలసీస్. అంటే ఏదైనా డెవలప్మెంట్ చెయ్యాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని ఇష్యూ ఉంది, ఆ రాజధాని ఇష్యూ చేయాలంటే చాలా సంవత్సరాలు పట్టిద్ది. సో దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువ చేస్తారు ఎవరైనా. సో ఎందుకంటే అన్ని సంవత్సరాలు పడుతుంది కదా, మనం ఉంటామో లేమో. సో చిన్న పనులు లాంగ్ టర్మ్ పనులు కాకుండా చిన్న చిన్న వర్క్స్ ప్రాజెక్ట్స్ ఏముంటాయో సో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం అధికారంలోకి రావడానికి ఎక్కువ మంది ట్రై చేస్తారు కాంపిటీషన్ కాబట్టి. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫోర్త్ థింగ్, హూ మే విష్ టు సర్వ్ ద కంట్రీ డు నాట్ ఎంటర్ దిస్ ఎరీనా. అంటే ఎవరైతే సేవ చేయాలి నేను కంట్రీకి అనే ఇంటెన్షన్తో ఉంటారో వాళ్ళు ఇలాంటి కాంపిటీషన్లోకి రావాలంటే భయపడతారు. ఎందుకంటే ఇక్కడ నీతి అనేది ఉండదు, మోరల్ వాల్యూస్ మర్చిపోయి అండ్ మాల్ ప్రాక్టీస్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఇవి మొత్తం మేనేజ్ చేయాల్సినంత క్యాపబిలిటీ కానీ ధైర్యం కానీ వాళ్ళకి ఉండదు. అండ్ ఒకవేళ ఉన్నా కూడా మొత్తం టైం వేస్ట్. అండ్ నేను స్వతహాగా నేను హెల్ప్ చేసుకుంటాను ప్రజలకి అని వాళ్ళు సపరేట్ ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో గుడ్ పీపుల్కి సర్వ్ చేయాలనే వాళ్ళకి ఇక్కడ రావాలంటే కొంచెం భయం అన్నమాట. సో ఈ పొలిటికల్ కాంపిటీషన్లో. సో ఈ ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా కూడా మన కాన్స్టిట్యూషన్ ఎందుకు దీన్ని అడాప్ట్ చేసుకుంది ఈ ఎలక్షన్ కాంపిటీషన్ని అంటే
దీనివల్ల ఒకే ఒక అడ్వాంటేజ్ ఉంది, అదేంటంటే ఆ కాంపిటీషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ మోటివేట్స్ పొలిటికల్ లీడర్స్ టు వర్క్. పొలిటికల్ లీడర్స్కి ఒక బూస్టప్ అనమాట. ఓకే, నువ్వు మంచి చేయకపోతే వేరే వాడు చేస్తాడు, సో అతని పార్టీ రూలింగ్లోకి వస్తుంది, సో యూ హ్యావ్ టు డూ వర్క్ అని ఒక బూస్టప్, ఒక మోటివేషన్ అనమాట పొలిటికల్ లీడర్స్కి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హార్డ్ వర్క్ టు రిమైన్ ఇన్ ద పవర్ ఆర్ గెయిన్ ఇట్. సో పవర్ రావాలి అంటే మన చేతిలో మనం ఏం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. సో ఆ సేవ చేస్తే ఏమవుతుంది, మన పవర్ వచ్చింది. లేకపోతే ఆ పవర్ అనేది అపోజిషన్ లీడర్కి ఇస్తారు, సో మనకు రాదు. సో ఆ భయంతో ఏం చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు పీపుల్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, పీపుల్ కోసం ఏదైనా చేయడం కానీ వాళ్ళు హార్డ్ వర్క్ అనేది చేస్తారు. సో వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి రివార్డ్స్ ఇస్తారు. రివార్డ్స్ అంటే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వాళ్ళని గెలిపిస్తారు ఆ పొజిషన్లోకి, ఎమ్మెల్యే పొజిషన్లోకి, ఎంపీ పొజిషన్లోకి. అండ్ పనిష్మెంట్ కూడా ఎప్పుడు వాళ్ళు సర్వ్ చేయకపోతే, పీపుల్లో నెగిటివిటీ వచ్చిందంటే ఆ లీడర్ మీద, సో ఆ లీడర్ని వాళ్ళు ఓడిస్తారు. సో ఇది మన కాన్స్టిట్యూషన్ డిజైన్ ఇన్ని ఇయర్స్ అయినా సరే చాలా చేంజెస్ వచ్చాయి మన ఎలక్షన్ సిస్టంలో. సో మన మాల్ ప్రాక్టీస్ చేయడం కానీ, డబ్బులు ఇచ్చి ఎలక్షన్స్లో ఓట్లు గెలిపించుకోవడం, ఇలాంటి చాలా చేంజెస్ వచ్చాయి. బట్ లాస్ట్కి వచ్చేసరికి పీపుల్కి మాత్రం రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, ఎందుకంటే పీపుల్ని సాటిస్ఫై చేయాలి. లాస్ట్లో వాళ్ళకి నెగిటివిటీ వచ్చిందంటే మన లీడర్స్ మీద, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా సరే, ఎన్ని చేసినా సరే వాళ్ళు మారరు అన్నమాట. సో పీపుల్ని సాటిస్ఫై చేస్తూ ఉండాలి, ఇదే మెయిన్ లక్ష్యం. సో ఇదే మెయిన్ అడ్వాంటేజ్ మన ఈ కాంపిటీషన్ వల్ల. సో పీపుల్ని మోర్ ఇంపార్టెన్స్ ఇస్తాం ఈ కాంపిటీషన్ వల్ల. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఇప్పుడు దాకా మనం ఎలక్షన్స్ యొక్క థియరీ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఎలక్షన్స్ అంటే ఏంటి, మనకి ఎలక్షన్స్ ఎందుకు అవసరం, అండ్ ఎలక్షన్లో కాంపిటీషన్ ఉండేది కదా, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, సో ఈ థియరీ పార్ట్ అనేది కవర్ చేసాం. సో ఇప్పుడు మన కంట్రీలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, సో డెమోక్రటిక్ ఎలక్షన్, నాన్ డెమోక్రటిక్ ఎలక్షన్, 2 types ఆఫ్ ఎలక్షన్స్ కూడా చూసాం లాస్ట్ వీడియోస్లో మనం. సో ఇప్పుడు మన కంట్రీలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయా, నాన్ డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయా, అండ్ మన కంట్రీలో కాంపిటీషన్ ఎలా ఉంది, ఇది మొత్తం మన కంట్రీలో ఎలక్షన్స్ గురించి మొత్తం ఇక్కడి నుంచి ఈ వీడియోస్లో చూద్దాం. సో స్టార్టింగ్ వచ్చేసరికి ఈ వీడియోలో మన కంట్రీని ఎలక్షన్స్ వ్యూలో మన కంట్రీని కాన్స్టిట్యుయెన్సీగా డివైడ్ చేస్తారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ అవర్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్. సో మన సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, లోక్సభ అండ్ విధానసభ 2 types ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి. లోక్సభ అండ్ విధానసభ అంటే సెంట్రల్ ఎలక్షన్స్. ఈ లోక్సభ అంటే ప్రైమ్ మినిస్టర్ని ఎలక్ట్ చేసుకుంటాం. సో విధానసభ అంటే లోకల్ ఎలక్షన్స్, సీఎంని ఎలక్ట్ చేసుకుంటాం, స్టేట్ ఎలక్షన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఎంపీస్ అందరు కలిసి ఫస్ట్ థింగ్ మనం డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటున్నామా, డైరెక్ట్గా సీఎంని ఎన్నుకుంటున్నామా అంటే కాదు, ఫస్ట్ మనం ఎంపీస్ని ఎన్నుకుంటాం. సో ఆ ఎంపీస్ అందరు కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. అండ్ విధానసభ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి. సో స్టేట్లో మనం ఇక్కడ ఎమ్మెల్యేస్ని ఎన్నుకుంటాం. సో ఆ ఎమ్మెల్యేస్ కలిసి సీఎంని ఎన్నుకుంటారు. సో ఇది ఈ లోక్సభ అండ్ విధానసభ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి జనరల్ ఎలక్షన్స్ అండ్ బై ఎలక్షన్స్. అంటే జనరల్ ఎలక్షన్స్ అండ్ బై ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ జరిగే సిచ్యువేషన్ని బట్టి ఈ రెండు డివైడ్ చేసాం. అంటే జనరల్ ఎలక్షన్ అంటే జనరల్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ జరిగిన 5 yearsకి ఒకసారి మళ్ళీ ఎలక్షన్స్ పెడతారు. 5 years తర్వాత ఎలక్షన్స్ రూలింగ్ టైం అనేది అయిపోయింది. సో మళ్ళీ ఎలక్షన్స్ టైం వచ్చింది కాబట్టి అది జనరల్గా ప్రతిసారి 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ పెడతా వస్తారు. సో అది జనరల్ ఎలక్షన్స్. అండ్ బై ఎలక్షన్స్ అంటే ఏంటి, ఒక రిప్రజెంటేటివ్ పొజిషన్ అనేది ఒక ఖాళీ అవ్వడం వల్ల, అంటే అన్అవైలబుల్గా ఉండడం వల్ల, రిప్రజెంటేటివ్ ఆయన చనిపోవడం కానీ, లేకపోతే ఆయన రాజీనామా చేసేయడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ పొజిషన్ అనేది ఖాళీ అయ్యింది కదా. సో ఆ ఎంటీగా ఉన్న ప్లేస్ని, సడన్గా ఎంటీ అయిన ప్లేస్ని బై ఎలక్షన్స్, అప్పటికప్పుడు ఎలక్షన్స్ పెట్టి, అంటే జనరల్ ఎలక్షన్స్ ముందే ఎలక్షన్స్ పెడుతున్నారు. సో బై ఎలక్షన్స్ అన్నాను. సో ఆ బై ఎలక్షన్స్ ద్వారా ఆ ప్లేస్ని ఫిల్ చేసే ప్రాసెస్ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పా కదా, ఈ వీడియోలో కాన్స్టిట్యుయెన్సీస్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన కంట్రీని కాన్స్టిట్యుయెన్సీగా డివైడ్ చేశారు. ఎందుకంటే మన కంట్రీ ఏంటి, ఇండైరెక్ట్ డెమోక్రసీ. సో రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకొని పర్టికులర్ ఏరియా ప్రజలందరూ ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటారు. సో వాళ్ళు ఈ ఏరియా ప్రజల యొక్క మా ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేస్తారు. సో అందుకని ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీగా డివైడ్ చేసుకున్నారు. ఓకే, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో 2 లక్షల మంది ఉన్నారు. సో అలా ప్రతి కాన్స్టిట్యూషన్ 2 లక్షల మందికి ఒక కాన్స్టిట్యుయెన్సీ లాగా. సో అందరు కలిసి ఆ 2 లక్షల మందికి ఒక రిప్రజెంటేటివ్. అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, 2 లక్షలని ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, ఈక్వల్గా డివైడ్ చేస్తారు. కాన్స్టిట్యుయెన్సీని పాపులేషన్ని బట్టి ఈక్వల్గా డివైడ్ చేస్తారు.
ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో 2 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఇంకో కాన్స్టిట్యుయెన్సీలో ఒక 10,000 మంది ఉన్నారు. సో 10,000 మందిలో మెజారిటీ వచ్చిన వారికి అండ్ 2 లక్షల మందిలో మెజారిటీ వచ్చిన వారికి ఇద్దరికి ఒకే ప్లేస్ వస్తుంది. సో 10,000లో మెజారిటీ అంటే ఎంత? 5,000 ప్లస్ ఓట్ రావాలి. సో 5,000 ఓట్ల కన్నా ఎక్కువ రావాలి. సో 2 లక్షల్లో మెజారిటీ అంటే ఎంత? లక్షకు పైన రావాలి, 1,00,000 ప్లస్ రావాలి. సో 1,00,000 కన్నా పైన రావాలి. సో వీళ్ళ 1,00,000 ఓట్లు, వీళ్ళ 5,000 ఓట్లు సమానంగా చూసాం. సో అంటే ఈ 5,000 ఓట్లని మనం ఎక్కువ ఓట్ వాల్యూ ఎక్కువ ఇచ్చామన్నమాట వీళ్ళకి. సో అప్పుడు 1 పర్సన్ 1 ఓట్ 1 వాల్యూ. సరే, ఈ డెమోక్రసీ ఫ్యూచర్ ఆఫ్ ఎలక్షన్ అన్నమాట. దీన్ని మనం క్రాస్ చేసినట్టు అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మన కాన్స్టిట్యూషన్ని పాపులేషన్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారు. 2 lakhs అండ్ ఈ 2 lakhs అన్నాం కదా, ఎగ్జాంపుల్, అది జస్ట్ ఎగ్జాంపులే. పర్టికులర్గా ఇంత కౌంట్ అని ఏం లేదు, పాపులేషన్ కౌంట్. ఓకే, సో ఈజీ వే అవ్వడం కోసం ఈ కాన్స్టిట్యూషన్గా డివైడ్ చేశారు. సో కంట్రీ ఈస్ డివైడెడ్ ఇంటూ కాన్స్టిట్యుయెన్సీస్. ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ హ్యాస్ ఏ రిప్రజెంటేటివ్ ఎలక్టెడ్ బై పీపుల్. సో ఆ ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. ఆయన ఏదో ఒక గవర్నమెంట్ పోస్టు, లేకపోతే ఎవరు మనీ ఉంటే వాళ్ళకి ఇవ్వడం అలా ఉండదు. సో వాళ్ళు ఎవరంటే ప్రజలు ఎందుకుంటారు, ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ. సో వాళ్ళు అప్పుడు కాన్స్టిట్యుయెన్సీకి రిప్రజెంటేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. లోక్సభ ఎలక్షన్స్లో 543 సీట్స్ ఉన్నాయి, అంటే కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సీట్స్ 545 ఉన్నాయి అండ్ కాన్స్టిట్యుయెన్సీస్ మాత్రం 543 ఉన్నాయి. ఈ +2 సీట్స్ ఏంటంటే మన లోక్సభలో +2 సీట్స్ ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చారు. అంటే ఒక 2 సీట్లు మాత్రం ఆంగ్లో ఇండియన్స్కి ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేయొచ్చు. ప్రెసిడెంట్ ఆంగ్లో ఇండియన్స్కి, తన ఇష్టమైన ఆంగ్లో ఇండియన్స్కి తను ఆ 2 సీట్లు కేటాయించవచ్చు. అండ్ మిగతా 543 సీట్లు మనం ఎన్నుకుంటాం. పీపుల్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వాళ్ళు ఎన్నుకుంటారు. సో 545 సీట్స్ ఉంటాయి లోక్సభలో. సో కాన్స్టిట్యుయెన్సీస్ 543 ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఎంపీస్కి ఇది లోక్సభ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇది స్టేట్స్ పొజిషన్లో చూసుకుంటే స్టేట్లో కూడా సేమ్, అంటే స్టేట్ డివైడెడ్ ఇంటూ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. సో ఎలక్ట్ అయిన వాళ్ళు ఏమంటాం, ఎమ్మెల్యేస్ అంటాం. ఇక్కడ ఎంపీస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అండ్ ఇక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అండ్ ఇక్కడ ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. 1 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ హ్యాజ్ ఏ మెంబర్ ఆఫ్ విధానసభ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే ఒక ఎంపీగా పోటీ చేస్తారు కదా. సో అలాంటి కాన్స్టిట్యుయెన్సీ కింద ఒక 5-6 ఎమ్మెల్యేస్ ఉంటారు. అంటే ఆ 5 5-6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్ 5-6 కాన్స్టిట్యుయెన్సీసే ఉండాలి అని ఒక లెక్క అయితే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక గ్రూప్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కింద ఉంటాయన్నమాట. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా, ఈ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు స్టేట్లో. సో అప్పుడు ఆ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కానీ మళ్ళీ వార్డ్స్లా డివైడ్ అవుతాయి. సో ఇలా డివిజన్ చేసిన కాన్స్టిట్యుయెన్సీలో నియోజకవర్గాలు వారీగా అండ్ వార్డుల వారీగా డివిజన్ చేసుకొని మనం ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తున్నాం. సో ఇది మన ఎలక్షన్స్ని స్టార్టింగ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ డివిజన్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్గా ఏం చేస్తాం ఎలక్షన్స్ ప్రాసెస్లో అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మన లాస్ట్ వీడియోస్లో సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా చూసాం. అంటే మనం ఇండియాలో కాన్స్టిట్యూషన్స్ ఎలా డివైడ్ అయ్యాయి దాని గురించి తెలుసుకున్నాం దాంట్లో. సో ఇప్పుడు ఆ కాన్స్టిట్యూషన్స్లో రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయి. అసలు రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు ఓట్ అండ్ కాంపీట్ ఇన్ ఎలక్షన్స్. సో ప్రతి ఒక్కరికి ఓటు వచ్చే హక్కు ఉంది అండ్ వాళ్ళు ఎలక్షన్లో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేసే హక్కు కూడా ఉంది. సో బట్ అందరికీ అది అందుబాటులో ఉంటుందా అంటే ఓకే, ఓట్ హక్కు అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండట్లేదు. సో అందరూ యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ కాంపిటీషన్లో వీకర్ సెక్షన్స్కి అంతలా ఎఫెక్ట్ చూపించడం లేదు. వాళ్ళంతలా విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. సో వాటి దృష్టిలో ఉంచుకొని ఈ రిజర్వేషన్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిందనమాట. సో మనం లాస్ట్ వీడియోస్లో చూసాం, ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఏమని, జస్టిస్ ఏ పార్ట్స్లో, ఎకనామికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. సో ఇది పొలిటికల్ జస్టిస్ అంటే పొలిటికల్ ఒక ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ పొలిటికల్ ఏరియాస్లో మా వీకర్ సెక్షన్స్ కూడా ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ఈ పొలిటికల్ జస్టిస్ అనమాట. సో రిజర్వేషన్స్ కాన్స్టిట్యుయెన్సీలో
రిజర్వేషన్స్ అనేవి కల్పించారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఈ కాన్స్టిట్యుయెన్సీలో పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు పోటీ చేయాలి, ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి. సో వీకర్ సెక్షన్స్ మే నాట్ స్టాండ్ ఏ గుడ్ ఛాన్స్ టు విన్. సో వాళ్ళకి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేకపోవడం వల్ల, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, అండ్ కాంటాక్ట్స్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో సంబంధాలు కానీ, అండ్ ఎక్కువ పీపుల్తో, ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ కుటుంబం చూసుకుంటే వాళ్ళకి ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉండిద్ది, అండ్ వాళ్ళకి కాంటాక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఓట్లు రావడం అనేది ఈజీ వే. సో వీళ్ళకి అంత కాంటాక్ట్ ఉండదు ఈ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి. సో ఈ మొత్తం దృష్టిలో ఉంచుకొని వాళ్ళు రిజర్వేషన్స్ అని ప్రొవైడ్ చేశారు. అండ్ పవర్ఫుల్ పీపుల్ ఎలా ఉంటారు, రాజకీయంగా స్ట్రాంగ్గా ఉన్నోళ్ళు మే ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ విన్నింగ్ ఎలక్షన్స్. సో వాళ్ళని ఎలక్షన్స్ విన్ అయ్యే అవకాశాలు తగ్గిస్తారు. సో వీళ్ళు విన్ అవ్వడానికి అవకాశాలు క్రియేట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి పలుకుబడి ఉంది, ప్రతి దాంట్లో స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి. సో ఈ మొత్తం దృష్టిలో ఉంచుకొని మనం రిజర్వేషన్స్ ఇన్ ఎలక్షన్స్, సో కాన్స్టిట్యుయెన్సీ రిజర్వేషన్స్ అనేవి ఏర్పాటు చేశాం. సో రిజర్వ్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ లోక్సభ, సో ఎంపీస్ ఉంటారు కదా, వాళ్ళ సీట్స్ రిజర్వేషన్స్ గురించి ఈ వీడియో ఈ సైడ్ హెడ్డింగ్లో మాట్లాడుకుంటాం. మొత్తం 543 సీట్స్ ఉన్నారని లోక్సభలో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. సో 543 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో సీట్స్ మొత్తం 545. సో ఆ 543 సీట్ కాన్స్టిట్యుయెన్సీస్లో 84 కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ అయ్యి. సో షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన పీపుల్ అక్కడ నుంచి ఉంటారు. అండ్ 47 వచ్చేసరికి ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీస్. సో ఆ ఏరియాలో ఆ కాన్స్టిట్యుయెన్సీలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళే నిల్చుంటారు, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళే నిల్చుంటారు, ఎంపీగా పోటీ చేస్తారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇలా రిజర్వేషన్స్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా పొలిటికల్గా వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. సో ఇది మెయిన్ ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లోక్సభ గురించి అండ్ నెక్స్ట్ లోకల్ బాడీస్ గురించి డిస్కషన్ చేస్తే లేటర్ ఆన్ ఎక్స్టెండెడ్ టు డిస్ట్రిక్ట్స్ అండ్ లోకల్ లెవెల్స్. సో లోకల్ లెవెల్స్లో కూడా ఈ రిజర్వేషన్స్ అనేవి కేటాయించారు. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఆల్సో ఇన్ అర్బన్ అండ్ రూరల్. సో 1/3 ఆఫ్ సీట్స్ మహిళలు కూడా పొలిటికల్గా చాలా వీక్గా ఉంటారు. సో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగే ఎలక్షన్స్ కానీ, లోకల్లో పంచాయత్ లెవెల్లో అండ్ కార్పొరేషన్ లెవెల్, మున్సిపల్ లెవెల్, వీళ్ళలో ఉమెన్స్కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారనమాట. రిజర్వేషన్స్ 1/3 ఆఫ్ ఉమెన్స్ కంపల్సరీగా ఉండాల్సిందే అని వాళ్ళకి కొన్ని సీట్స్ అలొకేట్ చేశారు ఉమెన్స్కి. అండ్ ఇక్కడ బీసీస్కి కూడా రిజర్వేషన్స్ కల్పించారు. బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంటారు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకు రిజర్వేషన్స్ కల్పించారు. సో ఇది రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి పొలిటికల్గా స్ట్రాంగ్ చేయడం కోసం వీకర్ కమ్యూనిటీని ఈ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ ఉపయోగించాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఓటర్స్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్లో కాన్స్టిట్యుయెన్సీస్ గురించి అండ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి తెలుసుకున్నాం. అంటే సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా గురించి స్టార్ట్ చేసాం. దాంట్లో కాన్స్టిట్యుయెన్సీస్ గురించి అండ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఓటర్ లిస్ట్ గురించి అండ్ కాన్స్టిట్యుయెన్సీ డిసైడ్ అయిన తర్వాత ఓటర్ లిస్ట్ని డిసైడ్ చేస్తారు. సో ఎవరెవరికి ఓటు హక్కు ఉంది పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో, ఇలా ఓటర్ లిస్ట్ని ఫైనల్ చేస్తారు. ఆ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాం. ఫస్ట్ కండిషన్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ అంటే ఏంటి అసలు? రూల్ బై ద పీపుల్. సో ఓట్ హక్కు అనేది పీపుల్కి ఉంటే రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో అదే ఆ పీపుల్ యొక్క డెసిషన్ అనమాట. సో పీపుల్ ఆ రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటారు, రూల్ చేసే వాళ్ళని వాళ్ళే ఎన్నుకుంటారు. సో ఆ రిప్రజెంటేటివ్ రూల్ చేస్తే ఈ పీపుల్ రూల్ చేసినట్టే. సో అందుకని బేసిక్ థింగ్ ఏంటి? ఫస్ట్ కండిషన్ ఆఫ్ డెమోక్రసీ, ఈ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ఫస్ట్ థింగ్ ఓట్ హక్కు అనేది బేసిక్ థింగ్ అనమాట, బేసిక్ రైట్ అన్నమాట. అండ్ ఈ రైట్ అనేది మేము దేని బేస్ మీద ఇస్తున్నాం? మనం ఓటర్ లిస్ట్ అని దేని బేస్ మీద క్రియేట్ చేస్తున్నాం? బేస్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద యూనివర్సల్ అడర్ ఫ్రాన్సిస్ కింద మనం ఈ ఓటు హక్కు అనేది ఇస్తున్నాం. యూనివర్సల్ అడర్ ఫ్రాన్సిస్ అంటే ఏంటి? 18+ ఉన్న వాళ్ళకి, అడల్ట్ సిటిజన్ అందరికీ ఓటు హక్కు అనేది ఉండాలి. క్యాస్ట్, నో రిచ్ ఆర్ పూర్, నో ఎడ్యుకేషన్, ఇవి మొత్తం పట్టించుకోకూడదు ఇంకా. సో 18+ ఉన్న వాళ్ళకందరికీ ఓటు హక్కు అనేది ఉండాలి. సో 18+ ఉన్న వాళ్ళకి యూనివర్సల్ అడర్ ఫ్రాన్సిస్ ద్వారా వాళ్ళకి ఓటు హక్కు అనేది కల్పించాం. సో ఆ 18+ ఉన్నా కానీ కొంతమంది 2 కేసెస్లో, రేర్ కేసెస్ ఇలాంటివి, ఈ 2 కేసెస్లో మాత్రం వాళ్ళకి ఓటు హక్కు కల్పించలేము. అదే ఎలాంటివి? ఫస్ట్ థింగ్ వచ్చేసి క్రిమినల్స్. కొన్ని కేసెస్లో క్రిమినల్స్గా ఉంటారు కదా, వాళ్ళ క్రిమినల్ రికార్డు ఉందా, జైల్లో ఉన్న క్రిమినల్స్కి మనం ఓటు హక్కు అనేది కల్పించలేము. అండ్ వాళ్ళు ఓటు వేయడానికి కూడా అర్హులు కారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి అన్సౌండ్ మైండ్. అంటే వాళ్ళ మైండ్కి సరిగ్గా పనిచేయకపోవడం కానీ, ఇలాంటివి
మెంటల్లీ డిస్టర్బ్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మనం అన్సౌండ్ మైండ్ వాళ్ళకి కూడా మనం ఈ ఓటు హక్కు అనేది కల్పించలేము. సో ఈ 2 కేసెస్ తప్ప అందరికీ ఓటు హక్కు అనేది పక్కాగా ఉండాల్సిందే. సో ఈ 2 కేసెస్ కూడా చాలా రేర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ విల్ అప్డేట్ ది ఓటర్స్ లిస్ట్ ఫర్ ఎవ్రీ 5 years. అంటే ఎలక్షన్స్ జరిగే ముందు గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఎలక్షన్ కమిషన్ ఉండిద్ది. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిద్ది, ఓటర్స్ ఎవరెవరు ఉన్నారు అండ్ ఎవరైతే చనిపోతే ఆ ఓటుని డిలీట్ చేయడం, ఎవరైనా కొత్త వాళ్ళు 18+ ఏజ్ 18 దాటిన వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళని న్యూ ఓట్స్ వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి మోడిఫికేషన్స్ మొత్తం ఎలక్షన్ కమిషన్ ఏం చేసిద్ది, రెక్టిఫై చేసుకొని అప్డేట్ చేసుకుంటుంది అనమాట. ఓటర్స్ లిస్ట్ని అప్డేట్ చేసుకొని ఓటర్స్ లిస్ట్ని రెడీగా పెట్టుకుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ కొత్తగా ఓటర్ కార్డ్స్ అనేవి వచ్చాయి. ఓటర్ కార్డ్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓట్ వేయాలంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఈ ప్రూఫ్గా ఉంటే సరిపోయిద్ది. బట్ ఈజీ వే అవ్వడం కోసం ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఆ కార్డ్ ప్రతి ఒక్కరికి ఓటు వేసే ప్రతి ఒక్కరికి ఆ కార్డ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసింది. అది మ్యాండేటరీ ఏం కాదు, అది కంపల్సరీగా తీసుకెళ్లాల్సిందే అని కాదు. బట్ ఈజీ వే అవ్వడం కోసం, వాళ్ళు వెతుక్కునే పని లేకుండా ఈజీ వే అవ్వడం కోసం ఆ కార్డ్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేసింది అనమాట. అండ్ దాని బదులుగా ఆ రేషన్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి తీసుకెళ్ళినా ఓకే, ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఏ ప్రూఫ్. సో దాన్ని ప్రూఫ్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం నామినేషన్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్లో సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా గురించి స్టార్ట్ చేసాం. అందులో ఫస్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి డిస్కస్ చేసాం అండ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ గురించి కూడా డిస్కస్ చేసాం. అండ్ ఆ తర్వాత కాన్స్టిట్యుయెన్సీస్ని డిక్లేర్ చేసుకున్న తర్వాత ఓటర్ లిస్ట్ని అప్డేట్ చేయడం ఎలా అనే దాని గురించి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో నామినేషన్స్ గురించి, అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా నించుంటారు కదా, వాళ్ళు నామినేషన్ వేసే ప్రాసెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఎలాంటి అర్హత ఉండాలి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయడానికి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్, ఎనీవన్ హూ కెన్ ఓట్ కెన్ ఆల్సో బీ ఏ క్యాండిడేట్ టు బీ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. అంటే ఎవరికైతే ఓటు హక్కు ఉంటుందో, ఎవరికైతే ఓటు వేసే అర్హత ఉంటుందో అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ కంటెస్ట్ చేయడానికి అర్హులే. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఎక్కడంటే ఏజ్ లిమిట్ దగ్గర. సో మామూలు వ్యక్తికి ఓటు వేసే వ్యక్తికి 18 years కన్నా ఎక్కువ ఉంటే చాలు, 18 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే ఓటు వేయడానికి అర్హుడు. కానీ ఇక్కడ ఎలక్షన్లో నిల్చోవాలంటే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ 25 years పైన ఉండాలి. సో 25, 20, 25 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇదొక్కటే చిన్న డిఫరెన్స్. అండ్ మనం లాస్ట్ వీడియోలో చూసాం ఓటర్స్ లిస్ట్లో. సో ఒక క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి, ఒక కేసెస్లో క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి ఓటు హక్కు అనేది ఉండదు. కానీ ఇక్కడ ఆ పొజిషన్లో ఓటు హక్కు లేకపోయినా అతను పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది కూడా కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియానే ఈ ఓటర్స్కి. సో ఈ రెండు డిఫరెన్స్ తప్ప ఇంకా అన్నిట్లో ఓటు వేసే ప్రతి ఒక్కరు క్యాండిడేట్గా పార్టిసిపేట్ చేసే హక్కు అయితే ఉంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పార్టీస్ నామినేట్ దేర్ క్యాండిడేట్స్. అంటే ఇప్పుడు అర్హత గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు ప్రాసెస్, అది నామినేషన్ వేసే ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటాం. సో పార్టీ టికెట్స్ అనేవి ఇస్తారు. పార్టీ టికెట్స్ అంటే ఏంటి, పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, వాళ్ళ క్యాండిడేట్స్ ఏం చేస్తారు, మా పార్టీ తరఫున ఇతను నించుంటారని వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. అండ్ వాళ్ళ పార్టీ సింబల్ అండ్ సపోర్ట్ రెండు ఇస్తారు వాళ్ళకి. సో అది పార్టీ టికెట్ అంటాం అన్నమాట. సో పార్టీ టికెట్స్ ఇస్తారు. అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా నిల్చుంటారు కొంతమంది. సో ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అండ్ ఈ పార్టీ టికెట్లు తీసుకున్న వాళ్ళందరూ కలిసి నామినేషన్ వేస్తారు ఎలక్షన్స్కి ముందు. సో ఆ నామినేషన్ ఫిల్ చేసేటప్పుడు కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ అంటారు దాన్ని. వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ ఆ ఎలక్షన్ కమిషన్కి పే చేయాలి వాళ్ళు. సో ఈ రెండు ప్రాసెస్ అయిపోతే నామినేషన్ అయిపోయినట్టే. బట్ రీసెంట్గా సుప్రీంకోర్టు న్యూ సిస్టమ్ అనేది ఒకటి తెచ్చిందనమాట. సో న్యూ సిస్టమ్ ఆఫ్ డిక్లరేషన్ హ్యాడ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై సుప్రీంకోర్టు. ఏం చేసింది, ఇంకా వీటితో పాటు ఒక త్రీ డిక్లరేషన్స్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సీరియస్ క్రైమ్స్, అంటే ఏమైనా క్రిమినల్ రికార్డు కానీ కేసెస్ కానీ మన మీద పెండింగ్ ఉంటే, ఆ క్యాండిడేట్ మీద ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే క్యాండిడేట్ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉంటే దాని గురించి వివరణ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. అంటే తనకున్న ఆస్తులు కానీ, తనకున్న అప్పులు కానీ, తన ఫ్యామిలీకి ఉన్న ఆస్తులు, తన ఫ్యామిలీకి ఉన్న అప్పులు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి.
సో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే వ్యక్తి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి. అతను ఎంతవరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది అనేది డిక్లరేషన్ ఇవ్వాలి. సో అది మ్యాండేటరీ కాదు, ఉండాల్సిందే కాదు, చదువుకోకపోయినా పర్లేదు. సో మనకు క్వశ్చన్ వచ్చింది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర. చిన్న పోస్ట్ ఇవ్వాలనుకున్నా కానీ, క్లర్క్ పోస్ట్ ఇవ్వాలనుకున్నా కానీ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తాం. అలాంటిది ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం అనే క్వశ్చన్ అయితే రైజ్ అయ్యిద్ది. సో దానికి ఎన్సీఆర్టీలో క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంది, క్రికెట్లో ఎవరైనా టీమిండియాకి సెలెక్ట్ కావాలంటే ఇతను ఇంటర్ చదవాలి, ఇతను బీటెక్ చదవాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. అసలు అతను ఏం చదవకపోయినా సరే అతనికి క్రికెట్ ఆడడం వస్తే చాలు, అతను టీమిండియాకి పర్ఫార్మెన్స్ బాగా చేసి టీమిండియాకి సెలెక్ట్ అవ్వచ్చు. అండ్ ఒక యాక్టర్ ఉన్నాడు, హీరో ఉన్నాడు, సరే అతనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. తనకి యాక్టింగ్ వస్తే తన యాక్టింగ్ తను ప్రూవ్ చేసుకుంటే హీ కెన్ బీ ఇన్ యాక్టింగ్ ఫీల్డ్. సో ఫిలిం ఫీల్డ్లో అతను రాణించవచ్చు బాగా. సో అలాగే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే వ్యక్తి, అతనికి కావాల్సింది ఏంటి, ప్రజలకి సేవ చేయడం. సో సేవ చేయడానికి ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ ఓన్లీ ఏజ్ లిమిట్, మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి 25 ఇయర్స్కి ఇంకా కాస్త అనుభవం వచ్చింది కాబట్టి ఆ ఏజ్ లిమిట్ని పెట్టి అండ్ అతనికి ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే అర్హత అనేది కల్పించాం. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఇక్కడ. సో ఇది నామినేషన్ ఆఫ్ క్యాండిడేట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ సెకండ్ పాయింట్ చెప్పా కదా, అసెట్స్ అండ్ లయబిలిటీస్, తన ఆస్తులు ఏమున్నాయని. అది తను రిటైర్డ్ అని కాదు, తన టైం స్పాన్ 5 ఇయర్స్ అయిపోయింది కదా, అప్పుడు కూడా అతనికి ఎంత ఆస్తులు ఉంది ఏంటి అనేది అప్పుడు కూడా అతను క్లారిటీగా డిక్లేర్ చేయాలి. సో ఇది నామినేషన్ ఆఫ్ క్యాండిడేట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం నామినేషన్ అయిపోయింది కదా, నామినేషన్ అయిపోయిన తర్వాత క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు, ఎలక్షన్లో ప్రచారం స్టార్ట్ చేస్తారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్లో సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియాలో ఓటర్స్ లిస్ట్ దాకా కంప్లీట్ చేసుకున్నాం, కాన్స్టిట్యుయెన్సీ కంప్లీట్ చేసుకున్నాం అండ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కంప్లీట్ చేసుకున్నాం. ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఓటర్ లిస్ట్ని ఎలా రెడీ చేస్తామో అది కంప్లీట్ చేసాం. అండ్ ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే వ్యక్తి నామినేషన్ ఎలా వేస్తారో అది కంప్లీట్ చేసాం. సో నామినేషన్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, నామినేషన్ వేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత నామినేషన్ వేసిన క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత వెంటనే ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది రన్ అయ్యిద్ది అనమాట. సో ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ఏంటి, ఎలక్షన్ యొక్క ప్రచారం. సో ఆ ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి కానీ ఆ పార్టీ తరపున కానీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. సో మేము ప్రజలకి ఇది చేయాలనుకుంటున్నాము, మాకు ఓటు వేయండి అని ప్రజల్లోకి వాళ్ళ పార్టీ యొక్క ఐడియాలజీని తీసుకెళ్ళడానికి ప్రయత్నించే ఒక అవకాశం అన్నమాట మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇచ్చింది. సో దీనివల్ల యూజ్ ఏంటి, ఇట్ ప్రొవైడ్స్ ఏ పర్స్పెక్టివ్ టు పీపుల్ దట్ హూస్ పాలసీస్ ఆర్ గుడ్. అంటే ఎవరి పాలసీస్ మంచిగా ఉన్నాయి, సో ఎవరికి ఓట్ వేయాలి, మనం ఎవరు ఉపయోగపడే పనులు చేస్తారు, మనం ఎవరికి ఓట్ వేయాలి అనేది క్లారిటీగా పీపుల్కి అర్థమయ్యిద్ది అన్నమాట దీనివల్ల. సో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎప్పుడు జరిగిద్ది, దానికి ఒక టైం ఉండిద్ది, పర్టికులర్ టైం. అది ఎప్పుడు జరిగిద్ది అంటే ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ టేక్స్ ప్లేస్ 2 వీక్స్, ఒక 2 వారాలు జరిగిద్ది. పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఇస్తారు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దానికి. ఓకే ఇప్పుడు ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది రన్ అయిద్దని పర్టికులర్ డేట్ అనేది పర్టికులర్ టైం పీరియడ్ ఇస్తారు. సో 2 వీక్స్ ఉండిద్ది అనమాట ఆ టైం పీరియడ్. సో ఎప్పుడు అది 2 వీక్స్ ఎప్పుడు అంటే బిట్వీన్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇప్పుడు నామినేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా లాస్ట్ వీడియోలో, ఆ నామినేషన్ వేసిన క్యాండిడేట్స్ మొత్తం ఫైనల్ లిస్ట్ వచ్చినప్పటి నుంచి, వచ్చిన 2వ రోజు నుంచి అండ్ డేట్ ఆఫ్ ద పోలింగ్. సో ఆ క్యాండిడేట్ యొక్క ఫైనల్ లిస్ట్ వచ్చినప్పటి నుంచి డేట్ ఆఫ్ ద పోలింగ్ జరిగే రోజు వరకు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది రన్ అవుతూ ఉంటుంది అని ప్రచారం చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా ఆపేయాలి ప్రచారం. సో పోలింగ్ బూత్ దగ్గర ప్రచారం చేయడం ఇలాంటివి జరగకూడదు. సో ఆ డేట్ ఆఫ్ ద పోలింగ్ రోజున ఇంకా ఎలక్షన్ ప్రచారం ఆపేయాలి. పోలింగ్ రోజున ఎలక్షన్ ప్రచారం అనేది స్టాప్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ డిడ్ దే డూ అంటే వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్రచారంలో. సో ఒక టైం పీరియడ్ ఇచ్చాం కదా వాళ్ళకి ప్రచారం చేసుకోవడానికి, ఒక 2 వీక్స్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. ఆ 2 వీక్స్ వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు, ఎలాంటి పనులు చేస్తారు, ఎలా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారో
చూద్దాం. సో క్యాండిడేట్స్ కాంటాక్ట్ ది ఓటర్స్. సో ఓటర్స్ దగ్గరికి వెళ్తారు. ఓటు హక్కు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఓటు మాకు వెయ్యండి, మేము ఫలానా చేస్తాం, మీకు ఒక మంచి పని ఇలా డెవలప్ చేస్తాము అండ్ ఇలాంటి సంక్షేమ పథకాలు మీకు అందిస్తాము అని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టు ఓటర్స్ని కాంటాక్ట్ అయ్యి మాట్లాడతారు. అండ్ ఎలక్షన్ మీటింగ్స్ అంటే మీటింగ్స్ కూడా బహిరంగ సభలు పెడతారు. సో అందరినీ గ్యాదర్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ చేసి అక్కడ మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేసి సో వాళ్ళ పార్టీ ఏం చేయాలనుకుంటుంది ప్రజలకి, వాళ్ళ పార్టీ ఎలాంటి సంక్షేమ పథకాలు చేయాలనుకుంటే, ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటుందో అక్కడ లీడర్స్ మాట్లాడతారు, స్పీచెస్ ఇస్తారు ఎలక్షన్స్ మీటింగ్లో. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మొబైలైజ్ ద సపోర్టర్స్. అంటే ఆ పార్టీకి సానుభూతి పరులు ఉంటారు కదా, అంటే ఆ పార్టీ కోసం అభిమానులు, ఆ పార్టీ యొక్క అభిమానులు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని గ్యాదర్ చేసుకుంటారు. గ్యాదర్ చేసుకుని వాళ్ళకి వాళ్ళతో ఇంకా వర్క్ చేయించుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళని బాగా ఉపయోగించుకుంటారు. ఈ ఈ ఈ ఎలక్షన్ ప్రచారంలోనే వాళ్ళని బాగా ఉపయోగించుకుంటారు కార్యకర్తల్ని. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సక్సెస్ఫుల్ స్లోగన్స్. సో ఆ ప్రజల్లోకి వెళ్ళి మామూలుగా చెప్పంగానే ఇలాంటివి చేస్తాం అలాంటివి చేస్తామని వాళ్ళకంటే ఇంపాక్ట్ ఉండదు. బట్ ఒక స్లోగన్ ఫామ్లో చెప్తే ఓకే వీళ్ళు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడంగానే ఓకే వీళ్ళు ఇది చేస్తారని ఆ స్లోగన్ గుర్తుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని స్లోగన్స్ ఇచ్చారు, ఆ సక్సెస్ఫుల్ స్లోగన్స్. అదేంటిది, ఫస్ట్ థింగ్ వచ్చేసి గరీబీ హటావో. అంటే ఇందిరాగాంధీ గారు ఆ గరీబీ హటావో అనే స్లోగన్ని 1971 ఎలక్షన్స్లో ఉపయోగించారు కాంగ్రెస్ తరపున. సో కాంగ్రెస్ తరపున ఈ గరీబీ హటావో అనే స్లోగన్తో ఆయన. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సక్సెస్ఫుల్ స్లోగన్స్. అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ ప్రచారంలో మేము ఇది చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కన్నా ఒక స్లోగన్ ఫామ్స్లో చెప్తే వాళ్ళకి ప్రజలకి బాగా రీచ్ అయిద్దని ఉద్దేశం అనమాట. సో ఫర్ ఎన్సీఆర్టీస్లో లాస్ట్ టైం ప్రీవియస్గా జరిగిన సక్సెస్ఫుల్ స్లోగన్స్ కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో అవి ఎలాంటివి, గరీబీ హటావో ఒకటి, అండ్ సేవ్ డెమోక్రసీ ఒకటి, ల్యాండ్ టు ట్రిల్లర్స్ ఒకటి, ఇలా 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఫస్ట్ థింగ్ గరీబీ హటావో ఎవరు చెప్పారు, ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 1971లో చెప్పారు. సో ఆవిడ ఏం చేసింది, పేదరికాన్ని నిర్మూలిస్తాను అని మాట ఇచ్చింది అండ్ దాన్ని ఒక స్లోగన్ ఫామ్లో రిప్రజెంట్ చేసింది అనమాట. సో అదే గరీబీ హటావో. సో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సేవ్ డెమోక్రసీ అంటే ఏంటి, ఇందిరాగాంధీ గారు 1977 ఆ టైంలో ఎమర్జెన్సీ పెట్టారు కదా మన ఇండియా మొత్తం మీద. సో ఆ ఎమర్జెన్సీ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో డెమోక్రసీకి భంగం కలుగుతుంది, డెమోక్రసీకి వాల్యూ లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో జయప్రకాష్ నారాయణ గారు జేపీ మూవ్మెంట్ రన్ చేశారు. సో ఆ జేపీ మూవ్మెంట్ని ఎక్స్టెండ్ చేసుకుంటా జనతా పార్టీ కూడా పెట్టారు. సో ఆ పార్టీ గెలవడం కోసం ఆయన ఆ ఎలక్షన్ క్యాంపెయిన్స్ సేవ్ డెమోక్రసీ అనే స్లోగాన్ని ఉపయోగించగలరు. సో ఎందుకంటే ఆయన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి. సో ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు అనే దాన్ని ఒక స్లోగన్ ఫామ్లో చెప్పారు, సేవ్ డెమోక్రసీ అని. సో అది కూడా సక్సెస్ఫుల్ స్లోగన్, సక్సెస్ఫుల్గా ఆయన కూడా గెలిచారనమాట అప్పుడు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ల్యాండ్ టు ట్రిల్లర్స్. అంటే వెస్ట్ బెంగాల్లో 1977 ఆ టైంలో ఎక్కువ జమీందారీ సిస్టమ్ ఉండేది. సో ల్యాండ్ మొత్తం జమీందార్స్ దగ్గరే ఉండిపోయేది. దానికి అగెయినెస్ట్గా లెఫ్ట్ ఫ్రంట్ పార్టీ ల్యాండ్ టు ట్రిల్లర్స్ అనే స్లోగన్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళిందనమాట ఎలక్షన్స్లో గెలవడం కోసం. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ గురించి ప్రొటెక్ట్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ తెలుగుస్. అంటే పేరులోనే అర్థమవుతుంది. సో మన తెలుగు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎన్టీ రామారావు గారు 1983లో టీడీపీ పార్టీ ద్వారా ఆ స్లోగన్ని ఉపయోగించుకొని ప్రజల్లోకి వెళ్ళారు. సో ఆయన కూడా అప్పుడు 1983లో గెలిచారనమాట. సో ఇలా స్లోగన్స్ని ఉపయోగించుకొని మన ప్రీవియస్గా ఉన్న లీడర్స్ అందరూ గెలిచి చూపించారు. సో అలాగే స్లోగన్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యిద్ది ఈ క్యాంపెయిన్లో అని మన ఎన్సీఆర్టీలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే ఎలక్షన్ క్యాంపెయిన్స్లో ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎలా పడితే అలా ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ ఊరుకోరు. సో ఆ ప్రచారానికి కూడా కొన్ని లిమిట్స్ పెట్టింది అండ్ దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని దాటితే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అవి ఎలాంటివి, జనరల్గా బ్రైబ్స్ తీసుకోకూడదు, లంచం ఇవ్వకూడదు అండ్ ఎవరిని బెదిరించకూడదు. సో ఎక్స్ప్లెయిన్ చేయాలి, మేము ఇలా చేయాలనుకుంటున్నామని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇంకా కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇంకా 3 రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ఏంటిది, డు నాట్ యూజ్ రిలీజియస్
అండ్ క్యాస్ట్ వర్షిప్ ప్లేసెస్. సో రిలీజియస్ బేస్ మీద, క్యాస్ట్ బేస్ మీద ప్రజల్లోకి ప్రచారం చేయడానికి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మసీద్ ఉంది, మసీద్లోకి వెళ్ళి వర్షిప్ ప్లేసెస్ని కూడా ఉపయోగించుకోకూడదు. సో ఒక ముస్లిం పార్టిసిపేట్ చేస్తున్నాడు ఎలక్షన్స్లో, ఆయన ఏం చేస్తాడు, మసీద్లోకి వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి నేను ముస్లింని, మీరు ముస్లిమ్స్, మీరు నాకే ఓటు వేయాలి అని ఇలా చెప్పడం. కానీ ఒక క్రిస్టియన్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆయన చర్చిలోకి వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీ మొత్తాన్ని గ్యాదర్ చేసి ఓకే మనం ఓటేసి మనం ఒకటి మనకి ఓటు వేయాలి అని ఇలా స్ప్రెడ్ చేయకూడదు. ఒక హిందూ అయినా సరే ఒక గుడిలోకి వెళ్ళి వాళ్ళ కమ్యూనిటీని గ్యాదర్ చేసి ఆ టెంపుల్లో మనం నాకే ఓటు వేయాలని ఒక క్యాస్ట్ కానీ రిలీజియన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రచారం చేయకూడదు. సో ఇది కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి వచ్చింది. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అండ్ డు నాట్ యూజ్ ద గవర్నమెంట్ రిసోర్సెస్. సో గవర్నమెంట్ యొక్క రిసోర్సెస్ని యూజ్ చేయకూడదు. గవర్నమెంట్ యొక్క రిసోర్స్ని ఎవరు యూజ్ చేస్తారు, రూలింగ్ ఉన్న పార్టీ యూజ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ రూలింగ్లో ఉంది ఇండియాలో. ఆ ఎలక్షన్ టైంలో బీజేపీ ఏం చేసింది, అది కూడా మామూలు అపోజిషన్ పార్టీ ఎలా ఉందో పార్టిసిపేట్ చేస్తుందో వీళ్ళు కూడా అలాగే ఉండాలి. సో గవర్నమెంట్ మొత్తం వాట్ వి సే ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో వీళ్ళు గవర్నమెంట్ యొక్క రిసోర్స్ని కానీ, వెహికల్స్ని కానీ, వాళ్ళ కార్స్ని కానీ ఇలాంటివి యూజ్ చేయకూడదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి వన్స్ ఎలక్షన్ అనౌన్స్డ్, ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత మినిస్టర్స్ ఉంటారు కదా, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక ప్రాజెక్ట్స్ కానీ స్టార్ట్ చేస్తారు. అప్పుడు స్టార్ట్ చేయకూడదు. సో ఎలక్షన్ అనౌన్స్ చేయకముందే స్టార్ట్ చేస్తే నో ప్రాబ్లం. ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వచ్చింది అండ్ దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. సో అలా స్టార్ట్ చేస్తే వీళ్ళ పార్టీకి ఓకే వీళ్ళు చేస్తున్నారు అనే ఒక ఉద్దేశాన్ని, ఒక పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేసిద్ది అన్నమాట ప్రజల్లో. కాకపోతే వాళ్ళు ఎలక్షన్స్ని చూస్ చేస్తున్నారేమో ఎవరికి తెలుసు. సో అందుకని ఎలక్షన్స్ రాకముందే చేయాల్సిన ప్రాజెక్ట్స్ అన్ని స్టార్ట్ చేసేయాలి. ఓకే, ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి. అండ్ ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత మనం పోలింగ్ డేట్ దాకా ఉండేది కదా ఎలక్షన్ క్యాంపెయిన్. సో ఆ పోలింగ్ డేట్ దాకా ఇలా జరిగిద్ది ఎలక్షన్ క్యాంపెయిన్. అండ్ పోలింగ్ రోజు పోలింగ్ ఎలా జరిగిద్ది అండ్ కౌంటింగ్ ఎలా జరిగిద్ది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్లో ఏం డిస్కస్ చేస్తున్నాం, సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ కాన్స్టిట్యూషన్గా డివైడ్ చేసాం అండ్ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేసాం. రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ ఓటర్ లిస్ట్, ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరెవరికి ఓటు హక్కు ఉంది అని వాళ్ళకి మొత్తాన్ని ఒక లిస్ట్, ఓటర్ లిస్ట్ అనేది రెడీ చేసుకున్నాం. ఆ తర్వాత ఏం చేసాం, ఆ కాన్స్టిట్యుయెన్సీస్లో పార్టిసిపేట్ చేసే ఎమ్మెల్యేగా, ఎంపీగా పార్టిసిపేట్ చేసే వ్యక్తులు నామినేషన్ వేస్తారు. సో ఆ నామినేషన్ ప్రాసెస్ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆ నామినేషన్ అయిపోయి ఫైనల్ లిస్ట్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత రోజు నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. సో ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు ఎన్నికలుగా ప్రచారం చేసుకున్నారు. సో మా పార్టీకి ఓటు వేయండి అని. సో దాని గురించి కూడా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఆ ఎన్నికల ప్రచారం ఎప్పుడు దాకా జరిగిద్ది, సో పోలింగ్ రోజు దాకా జరిగిద్ది. ఆ పోలింగ్ రోజు ఆ ఎన్నికల ప్రచారం ఎలక్షన్ క్యాంపెయిన్ ఎండ్ అయిపోయింది అనమాట. సో ఆ పోలింగ్ రోజు ఏం జరిగిద్ది అనేది ఈ వీడియోలో చూద్దాం. పోలింగ్ రోజు ఏం జరిగిద్ది, ద పర్సన్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్, అంటే ఆ పర్సన్ యొక్క నేమ్ ఓటర్స్ లిస్ట్లో ఉంటే ఆ పర్సన్ వచ్చేసి ఆ ఓట్ క్యాస్ట్, వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటారు. సో ఎప్పుడు, అది పోలింగ్ రోజున. సో ఏ పర్సన్ యొక్క నేమ్ అయితే ఓటర్ లిస్ట్లో ఉండిద్దో అతను పోలింగ్ డే రోజు ఆ ఓటుని వేస్తారు, ఓటు హక్కుని వినియోగించుకుంటారు. సో ఆ ఓటు ఎక్కడ వేస్తారు, సో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి ఓటు వేస్తానంటే కుదరదు కదా. సో వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళకి ఒక పోలింగ్ బూత్ అరేంజ్ చేస్తారు. సో మన పోలింగ్ బూత్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి. దగ్గరలో ఒక లోకల్ స్కూల్స్ని కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్ని కానీ పోలింగ్ బూత్గా అరేంజ్ చేస్తారు. సో అక్కడికి మనం వెళ్ళి పోలింగ్ రోజున మనం ఓటు హక్కుని వినియోగించుకోవాలి. సో ఓకే, పోలింగ్ బూత్ దాకా వెళ్ళాము. సో ఆ పోలింగ్ బూత్లో వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ కావాలి కదా, ఇతను ఈ కాన్స్టిట్యుయెన్సీ ఓడైనా కాదా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మాకు ఓటు హక్కు ఉందని ఓటు వేయాలనుకుంటారు. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళు ఈ త్రీ థింగ్స్ జరిగిద్ది పోలింగ్ బూత్ లోపల. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఓకే, వీళ్ళకి ఈ పోలింగ్ బూత్లోని వీళ్ళ ఓటు ఉందా లేదా, లేకపోతే వాళ్ళకి ఓటు హక్కు అనేది ఉందా లేదా, పోర్టల్ లిస్ట్లో నేమ్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేస్తారు. దానికి ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చుకోవాలి, ఒక ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ. సో ఇది ఏదో ఒక ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేయాలి వాళ్ళకి, ఓటు వేసేవాళ్ళు. సో అప్పుడు ఆ ఓటర్ లిస్ట్లో ఆ నేమ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఓటు వేయడానికి ఎలో చేస్తారు. సో ఓటు వేసే ముందు ఐడెంటిఫై చేస్తారు కదా ఓటర్ లిస్ట్లో వాళ్ళ నేమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క ఓటర్కి ఫింగర్కి ఒక మార్క్ అనేది వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, కనిపిస్తుందా,
పరిషత్ ఎన్నికలు మొన్న జరిగాయి కదా, జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ, దానికి వేసాను ఓటు. సో అప్పుడు నాకు ఫింగర్కి పెట్టారు ఈ మార్క్. సో ఇలా మార్క్ చేస్తారు. అండ్ మార్క్ చేసిన తర్వాత ఆ ఓటర్స్కి ఒక బ్యాలెట్ పేపర్ కానీ ఏదైనా ఈవీఎం అయితే ఈవీఎం, మొన్నటిదాకా బ్యాలెట్ పేపర్స్లో, ఇప్పుడు కొత్తగా ఈవీఎంస్ వచ్చాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వచ్చాయి. సో దాని ద్వారా ఓట్ అనేది క్యాష్ చేయొచ్చు. బ్యాలెట్ పేపర్స్లో అయితే వాళ్ళ సింబల్స్ ఉంటాయి, ఓకే, అక్కడ స్టాంప్ వేసేస్తే సరిపోయింది ఆ పేపర్ మీద, అండ్ ఆ బాక్స్లో వచ్చేస్తే అయిపోయింది. సో ఈవీఎంస్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ మిషన్స్, ఆ బటన్ ఉండిద్ది, ఆ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ ఏ సింబల్కి కావాలంటే ఆ సింబల్కి మనం ఓటు వేయచ్చు. సో ఈ ప్రాసెస్ మొత్తం జరిగేటప్పుడు అక్కడ ఏజెంట్స్ని కూడా అరేంజ్ చేశారు. ఏజెంట్స్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టీడీపీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, జనసేన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురికి గ్రూప్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటారు. సో టీడీపీ తరపున ఒక ఇద్దరు ముగ్గురు ఏజెంట్స్, ఒక వైసీపీ తరపున ఒక ముగ్గురు ఏజెంట్స్, అండ్ జనసేన తరపున ఒక ముగ్గురు ఏజెంట్స్. సో అలా పోటీ చేసే ప్రతి క్యాండిడేట్ తరపున ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ ఉంటారు. ప్రతి క్యాండిడేట్ తరపున కొంతమంది ఏజెంట్స్ అనేవాళ్ళు అక్కడ ఉంటారన్నమాట పోలింగ్ బూత్లో. సో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయని వాళ్ళ కళ్ళ ముందు ఎలక్షన్స్ జరగాలి. సో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఓకే, ఎలాంటి రిగ్గింగ్ కానీ, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కానీ, సో ఇలాంటివి ఏం జరగలేదు, ఒక జెన్యూన్ వేలో ఎలక్షన్స్ జరిగాయని వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉండిద్ది అనమాట. సో ఇది మొత్తం ఎలక్షన్ పోలింగ్ ప్రాసెస్ ఇది. అండ్ నెక్స్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఏమైంది, కౌంటింగ్ అయింది. సో ఆ ఈవీఎంస్ మొత్తంని తీసుకెళ్ళి ఒక సెక్యూర్ ప్లేస్లో ఉంచుతారు. సో ఆ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిద్ది, వాళ్ళ ఆఫీసర్స్ని యూజ్ చేసుకొని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని, ఒక ఈవీఎంస్ని కానీ ఆ బ్యాలెట్ పేపర్స్ని కానీ ఒక సెక్యూర్ ప్లేస్లో ఉంచిద్ది. సో అవి మొత్తం మళ్ళీ ఎప్పుడు బయటికి తీస్తారు, సో ఫిక్స్డ్ డేట్ రోజు ఒక కౌంటింగ్ డేట్ ఉండిద్ది. సో అన్ని చోట్ల ఓటింగ్ అయిపోయిన తర్వాత అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో సో అందరూ ఒకేసారి కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. సో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో కౌంటింగ్ స్టార్ట్ అయ్యిద్ది, ఒక ఫిక్స్డ్ డేట్ ఉండిద్ది. సో ఆ డేట్ రోజు కౌంటింగ్ స్టార్ట్ అయ్యిద్ది, అండ్ ఈవినింగ్ కల్లా రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అవుతాయి. సో ఆ కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా ఆ పార్టీ తరపున ఏజెంట్స్ ఉంటారు కదా, ఆ ఏజెంట్స్ సమక్షంలోనే కౌంటింగ్ జరిగిద్ది. సో అన్ని పార్టీస్ తరపున ఏజెంట్స్ అనేవాళ్ళు అక్కడికి వస్తారు, పార్టిసిపేట్ చేసి అన్ని క్యాండిడేట్స్ తరపున, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కానివ్వండి, అండ్ వేరే పార్టీ తరపున పోటీ చేసే వాళ్ళు కానివ్వండి. సో వాళ్ళ తరపున ఏజెంట్స్ అనేవాళ్ళు కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. సో అండ్ నెక్స్ట్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తారు, హైయెస్ట్ ఎవరికి మెజారిటీ వస్తే, హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వస్తే వాళ్ళని రిప్రజెంటేటివ్గా డిక్లేర్ చేస్తారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా డిక్లేర్ చేసేస్తారు. సో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. సో ఇది మొత్తం పోలింగ్ ప్రాసెస్ అండ్ కౌంటింగ్ ప్రాసెస్. సో దీంతో మనం సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా గురించి తెలుసుకున్నాం, కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ కాన్స్టిట్యూయన్స్గా డివైడ్ చేయడం దగ్గర నుంచి ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేసేదాకా మొత్తం మనం ఈ వీడియోస్లో కవర్ చేసాం. సో ఈ చాప్టర్ స్టార్టింగ్లో ఏం చూసాం, ఫస్ట్ హర్యానా ఎగ్జాంపుల్ చూసాం, అండ్ ఎలక్షన్స్ అంటే ఏంటి, అసలు ఎలక్షన్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, అండ్ డెమోక్రటిక్ ఎలక్షన్కి నాన్ డెమోక్రటిక్ ఎలక్షన్ డిఫరెన్స్ ఏంటి, ఇలాంటివి చూసాం. ఆ తర్వాత సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా గురించి చూసాం. సో మన ఇండియాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి చూసాం. సో నెక్స్ట్ వీడియోస్లో ఇండియాలో జరిగే ఎలక్షన్స్ డెమోక్రటిక్ వేనా, నాన్ డెమోక్రటిక్ వేనా అనే దాని గురించి ఒక కంక్లూజన్ టైప్ అన్నమాట. సో దాని గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు 9th క్లాస్ ఎన్సీఆర్టీస్లో. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్లో ఏం డిస్కస్ చేసాం, ఇండియాలో ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు ఇండియాలో, వాటి గురించి డిస్కస్ చేసాం. సో లాస్ట్ వీడియోతో పోలింగ్ అండ్ కౌంటింగ్ అయిపోయింది, రిజల్ట్స్ అనౌన్స్ చేసేసారు. సో ఎలక్షన్స్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసాం. ఇండియాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది లాస్ట్ వీడియోస్లో చూసాం. సో ఇప్పుడు ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ థర్డ్ యూనిట్ అనమాట. సో థర్డ్ చాప్టర్లో లాస్ట్ పార్ట్, ఇది కంక్లూజన్ పార్ట్. ఇప్పుడు దాకా చూసాం కదా ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ గురించి. ఆ ఎలక్షన్స్లో డెమోక్రటిక్ వేలో జరుగుతున్న ఎలక్షన్స్ ఆర్ నాన్ డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయని ఒక కంక్లూజన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అనమాట 9th క్లాస్ ఎన్సీఆర్టీస్లో. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ వీడియోస్లో ఏం డిస్కస్ చేసాం, చాప్టర్ స్టార్టింగ్లో ఎలక్షన్స్ ఎందుకు పెడుతున్నాం మనం, సో డెమోక్రసీ అనే దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం. సో ఆ డెమోక్రసీ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అని మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే మన ఇండియాలో జరిగే ఎలక్షన్ సిస్టమ్స్ గురించి. సో మనం చాలాసార్లు టీవీస్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ వింటూ ఉంటాం, ఏమని ఎలక్షన్స్లో కొన్ని మాల్ ప్రాక్టీస్ జరిగింది, కొంచెం జెన్యూన్ వేలు జరగలేదు, అన్ఫెయిర్గా జరుగుతుంది అని. సో అలాంటివి ఏమేమి వింటాం మనం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి
నేమ్స్ని తొలగించారు ఓటర్ లిస్ట్లో. ఓటు హక్కు ఉన్నా కూడా ఓటర్ లిస్ట్లో నేమ్స్ లేవు, నేమ్స్ని మ్యానిపులేట్ చేశారు ఓటర్ లిస్ట్ని, ఇలాంటివి వింటూ ఉంటాం. అండ్ మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ రిసోర్స్ అండ్ అఫీషియల్స్, అండ్ కొంతమంది పోలీసులని కానీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ని సీఎంగా ఉన్న వ్యక్తి కానీ పిఎంగా ఉన్న వ్యక్తి కానీ వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం. సో సీఎం ప్లేస్లో ఉన్న వాళ్ళకి, పిఎం ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉండేది కాబట్టి సో గవర్నమెంట్ ఆఫీసర్స్ని తప్పుగా యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ మోర్ మనీ బై రిచ్ క్యాండిడేట్స్ అండ్ బిగ్ పార్టీస్. సో మనీ ఉన్న పార్టీస్ ఉంటాయి కదా, పెద్ద పార్టీస్ ఉంటాయి కదా, నేషనల్ లెవెల్ పార్టీస్. సో వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, వాళ్ళు మనీ పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అండ్ వాళ్ళ క్యాండిడేట్స్ని, స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళకి చాలా పలుకుబడి ఉండిద్ది. సో దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి మనీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో చిన్న పార్టీస్ని బెదిరించడం కానీ, అండ్ ప్రజలకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం కానీ, సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి జరిగినప్పుడు కూడా సో ఇట్ ఈస్ నాట్ డెమోక్రసీ అని మనకు అనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిగ్గింగ్ ఇన్ బూత్స్. అంటే పోలింగ్ బూత్స్లో పోలింగ్ జరిగేటప్పుడు ఒక పార్టీ మొత్తం ఆ పోలింగ్ బూత్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకొని అక్కడ ఓట్స్ని మ్యానిపులేట్ చేయడం, బ్యాలెట్ బాక్సెస్ని వేరే బాక్సెస్ పెట్టడం ఆ ప్లేస్లో, లేకపోతే బ్యాలెట్ బాక్సెస్ తీసుకెళ్ళిపోవడం. సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఓట్స్ని వాళ్ళకి అనుకూలంగా ఓట్లు వచ్చేటట్టు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ బూత్స్ దగ్గర, పోలింగ్ బూత్స్ దగ్గర. సో ఇలాంటివి జరుగుతున్నాయని మనం న్యూస్ పేపర్స్లో అండ్ టెలివిజన్స్లో వింటూ ఉంటాం. సో ఇలాంటివి జరిగేటప్పుడు మనకు అనిపించింది సో ఈ డెమోక్రసీ వే అయితే కాదు, పక్కాగా ఇలాంటివి మొత్తం జరుగుతున్న ఎలక్షన్స్లో అంటే అదైతే డెమోక్రసీ వే కాదు. సో నెక్స్ట్ ఎన్సీఆర్టీలోనే ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, ఏమని, కెన్ ఏ పార్టీ విన్ బై దీస్ మాల్ ప్రాక్టీస్ వల్ల, అన్డెమోక్రటిక్ వే వల్ల ఒక పార్టీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని. సో ఆ పార్టీ అయితే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఎందుకంటే నాన్ డెమోక్రటిక్ వేని ఎలా స్ట్రాంగ్ చేస్తున్నారో ఈ ఎలిగేషన్స్ వల్ల, ఇలాంటి మిస్యూజ్ వల్ల. సో అలాగే డెమోక్రసీ అనే దాన్ని స్ట్రాంగ్ చేయడానికి, కాపాడడానికి మన దగ్గర కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటివి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ అనేది ఏం చేసిద్ది? ఎలక్షన్స్ కండక్ట్ చేసిద్ది. ఫస్ట్ ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ చేసిన కాడి నుంచి అండ్ రిజల్ట్స్ వచ్చేదాకా ఎలక్షన్ కమిషన్ ఏం చేసిద్ది? ఎలక్షన్స్ అన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో ఎలక్షన్స్ డెమోక్రటిక్ వేలో జరగడానికి చాలా ప్రయత్నించింది అనమాట ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, దాని పవర్స్ ఏంటనేవి. సో మనకు కూడా అప్పుడు నమ్మకం వచ్చు, ఓకే డెమోక్రటిక్ వేలో ఎలక్షన్ జరుగుతున్నాయని నా నమ్మకం అయితే వచ్చింది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి పాపులర్ పార్టిసిపేషన్. అంటే ప్రజలు ఎంత పార్టిసిపేట్ చేస్తే అంత డెమోక్రటిక్ వేలో ఎలక్షన్ జరిగినట్టు, ఎందుకంటే ప్రజలు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి. సో దీని గురించి కూడా మనకు క్లారిటీగా ఇచ్చారు ఎన్సీఆర్టీలో. నెక్స్ట్ వీడియోస్లో వీటి గురించి చూద్దాం. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి యాక్సెప్టెన్స్ ఆఫ్ అవుట్కమ్స్. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ని అందరూ సాటిస్ఫై అవ్వాలి. సో సాటిస్ఫై అయినప్పుడు ఏం జరిగింది? ఓకే జెన్యున్ వేలో ఎలక్షన్ జరిగాయి కాబట్టి అందరూ సాటిస్ఫై అయ్యారు. సో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోలో ఇండియాలో జరిగే ఎలక్షన్స్ డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయి, నాన్ డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయి అని ఒక టాపిక్ స్టార్ట్ చేసాం. సో దాని గురించి లాస్ట్ వీడియో ఏం చేసాం? ఇండియాలో నాన్ డెమోక్రటిక్ వేస్ ఏమేమి జరుగుతున్నాయి అని దాని గురించి చూసాం. సో ఇప్పుడు అలా అని ఇండియాలో నాన్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ అని డిక్లేర్ చేయలేము, ఎందుకంటే డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి ఇండియాలో. సో ఆ నాన్ డెమోక్రటిక్ వేని యూజ్ చేసుకొని రిజల్ట్స్ అని రావట్లేదు, అంత ఎఫెక్ట్ చూపించడం లేదు. ఎందుకంటే డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది ఇండియా అనే దానికి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కొన్ని. సో వాటి గురించి కూడా 9th క్లాస్ ఎన్సీఆర్టీలో క్లారిటీగా ఇచ్చారు. సో అదేంటి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి 3 ప్రూఫ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెదర్ ఎలక్షన్స్ ఆర్ డెమోక్రటిక్ నాన్ డెమోక్రటిక్ అని డిసైడ్ చేయాలి అంటే, మనం అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ ఆ ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తున్నారో మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కండక్ట్ చేస్తే వాళ్ళు ఫేవర్గా ఎలక్షన్స్ పెట్టుకుంటారు. అండ్ ఈ గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీ, సీఎంగా ఉన్న పార్టీ, రూలింగ్ పార్టీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే వాళ్ళు ఫేవర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకుంటారు. సో అందుకని ఎలక్షన్స్ అనేవి ఎవరు కండక్ట్ చేస్తున్నారో ముందు అది తెలుసుకుంటే ఫస్ట్ అది డెమోక్రటిక్గా నాన్ డెమోక్రటిక్గా అని ఒక అనాలిసిస్ అనేది వచ్చింది మనకు. సో ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ? ఎలక్షన్ కమిషన్. సో ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్. సో ఆ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటో చూద్దాం.
ఫస్ట్ ఇంకా పేరులోనే ఉంది ఇండిపెండెంట్ అని, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వదు, ఎవరికి రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అండ్ దాని సొంత నిర్ణయాలు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది. సో అది అంత పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్కి. సో అది ఇండిపెండెంట్ కాబట్టి ఎంజాయ్స్ ద పవర్ యాజ్ సేమ్ యాజ్ జ్యుడిషియరీ. మనం కోర్ట్స్ చూస్తూ ఉంటాం, కోర్టులో సీఎంకి కానీ పిఎంకి కానీ ఏమైనా ఆన్సరబుల్గా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్. సో సేమ్ జ్యుడిషియరీ ఎలా ఎంత ఇండిపెండెంట్గా ఉంటుందో, ఎంత ఇండిపెండెంట్గా తన వర్క్ తను చేస్తుందో, సరే సేమ్ ఎలక్షన్ కమిషన్ కూడా అంతే. అండ్ ఎలక్షన్ కమిషనర్కి హెడ్ ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడు కోర్టులో చీఫ్ జస్టిస్ ఎలాగో ఎలక్షన్ కమిషన్కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. సో ఆయన ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఆయన ఎవరికి ఆన్సరబుల్ కూడా కాదు, హీఈస్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్. సో ఆయన ఎవరికి ఆన్సరబుల్ కాదు, ప్రెసిడెంట్ అపాయింట్ చేశాడు కాబట్టి ప్రెసిడెంట్కి కూడా ఆన్సరబుల్ కాదు. సో అంత గవర్నమెంట్ కూడా సీఎంకి కానీ పిఎంకి కానీ ఇలాంటి వాళ్ళకి కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ఆ మినిస్టర్స్కి కానీ. సో తన ఓన్ డిసిషన్స్ తను తీసుకోవచ్చు. ఒకవేళ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలి, అంతేగాని అది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. చీఫ్ జస్టిస్ని ఎలాంటి ప్రాసెస్ ఉపయోగిస్తామో రిమూవ్ చేయడానికి, సేమ్ మన ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్ అనమాట. సో దాని గురించి ఫర్దర్ ఇండియన్ పాలిటీలో ఫర్దర్గా చదువుతాం కదా, దాంట్లో చూడొచ్చు ఇండియన్ పాలిటీలో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పవర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏం డిస్కస్ చేసాం మనం? ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, దానికి హెడ్ ఎవరు? ఎలక్షన్ కమిషనర్. ఆయన ఎవరు అపాయింట్ చేస్తారు? సో ఆయన ఇండిపెండెంట్గా ఉంటారు. సో ఇది ఎలక్షన్ కమిషన్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్న పవర్స్ ఏంటి, అది ఎలా వర్క్ చేసిందో ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్రతి ఒక్క డెసిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు. ఎప్పుడు? అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ నుంచి అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వరకు. సో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి, అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ డేట్స్ నుంచి అండ్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చేదాకా. సో ప్రతి ఒక్క డెసిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ తీసుకునే హక్కు అయితే ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఎందుకంటే కంట్రోల్ అండ్ కండక్ట్ ఎలక్షన్స్ని కంట్రోల్ చేయాలి అండ్ వాళ్ళే కండక్ట్ చేసేది. సో అందుకని ప్రతి ఒక్క డెసిషన్ ఆ ఎలక్షన్ కమిషన్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, సెకండ్ థింగ్ వచ్చేసి ఇంప్లిమెంటింగ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్. కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ కొన్ని రూల్స్ పెట్టిద్ది అనమాట, కొన్ని రూల్స్ని ఎన్ఫోర్స్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నికల ప్రచారం ఉంది. సో పోలింగ్ బూత్స్ దగ్గర ఎన్నికల ప్రచారం చేయకూడదు, అండ్ పోలింగ్ బూత్స్ దగ్గర రిగ్గింగ్ చేయకూడదు, మనీ పంచకూడదు, ఇలాంటి రూల్స్ ఉంటాయి కదా. అండ్ మతాల పేరు చెప్పి అండ్ రిలీజియన్స్ పేరు చెప్పి వర్షిప్ ప్లేసెస్ని ఉపయోగించుకొని ప్రజల దగ్గర ఓట్లు అడిగే విధానం అనేది తప్పు అని ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉంది. సో ఇలాంటివి మొత్తం ఇంప్లిమెంట్ చేసిద్ది అనమాట, ఎన్ఫోర్స్ చేసిద్ది. సో ఒకవేళ ఆ రూల్స్ ఎవరైనా వైలేట్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇచ్చే హక్కు అయితే మన ఎలక్షన్ కమిషన్కి ఉందన్నమాట. సో ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ కెన్ ఆర్డర్ గవర్నమెంట్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఒకవేళ గవర్నమెంట్ సీఎం చేతిలో ఏముంటుంది, గవర్నమెంట్ అనేది సీఎం చేతిలో ఉంటుంది. బట్ ఎలక్షన్స్ జరిగే టైంలో ఆ గవర్నమెంట్ని కంట్రోల్ చేసే హక్కు ఎలక్షన్ కమిషన్కి కూడా ఉండిద్ది అనమాట. సో ఆయన మిస్యూజ్ ఏమైనా చేస్తారేమో, ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు అండ్ గవర్నమెంట్ పవర్ మొత్తం ఆయన చేస్తుంది. సో గవర్నమెంట్ పవర్ని మిస్యూజ్ ఏమైనా చేస్తారేమో ఆ పోలింగ్ బూత్స్ దగ్గర, లేకపోతే ఎలక్షన్స్ ప్రాసెస్ మొత్తంలో. సో అందుకని ఆ గవర్నమెంట్ని హ్యాండిల్ చేసే, ఆర్డర్స్తో హ్యాండిల్ చేసే హక్కు కూడా ఎలక్షన్ కమిషన్కి ఉంది. అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని, ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటివి. సో ఇలాంటివి ప్రివెంట్ చేయడం కోసం ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాల్సినవి అవసరం ఉంటే ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. సో ట్రాన్స్ఫర్ చేసిన వాటిని మళ్ళీ రిటర్న్ తెప్పించుకోవాలన్నా తెప్పించుకోగలరు. సో వాళ్ళు ఇష్టం అన్నమాట, ఎలక్షన్ కమిషన్కి ఎలా అనిపిస్తే అలా ఫార్వర్డ్కి వెళ్తారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ అండర్ టేకెన్ బై ఎలక్షన్ కమిషన్. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తారు? అప్పుడు సీఎం కింద కానీ, పిఎం కింద కానీ, మినిస్టర్స్ కింద కానీ పనిచేయరు. సో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన, హెల్త్ సంబంధించిన, పోలీస్ సంబంధించిన అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన, రెవెన్యూ సంబంధించిన, సో వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ కిందే పనిచేస్తారు. సో లాస్ట్ థింగ్ ఏంటిది, ఎలక్షన్ కమిషన్కి ఒకవేళ ఇక్కడ ఎలక్షన్స్ కరెక్ట్ ప్రాసెస్లో జరగలేదు అని ఒక డౌట్ అనేది వచ్చింది. సో అలాంటప్పుడు ఏమైంది, ఎలక్షన్స్ మళ్ళీ కండక్ట్ చేసే హక్కు అయితే ఎలక్షన్ కమిషన్కి ఉంది. సో వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు, సో మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్లో ఎలక్షన్ కండక్ట్ చేయాల్సింది ఈ బూత్లో, ఎందుకంటే ఈ బూత్లో రిగ్గింగ్ జరిగింది, ఏదో ఒక అన్ఫేర్ జరిగింది, ఎలక్షన్స్లో కరెక్ట్గా జరగలేదు అని వాళ్ళు రీపోలింగ్ పెట్టొచ్చు. ఓకే, ఇది ఎలక్షన్ కమిషన్ గురించి. సో ఇంతలో ఎలక్షన్ కమిషన్ ఇంత రెస్పాన్సిబుల్గా ఎలక్షన్ని కండక్ట్ చేస్తుంది. సో అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాపులర్ పార్టిసిపేషన్ అండ్ అవుట్కమ్ యాక్సెప్టెన్స్. సో ఈ రెండింటి గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్లో ఏం డిస్కస్ చేస్తున్నాం? ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి ఇండియాలో, డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయా, నాన్ డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయా అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో నాన్ డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ అని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి? ఎలక్షన్ కమిషన్ ఉంది. సో దాని గురించి లాస్ట్ వీడియో మాట్లాడుకున్నాం. సో సెకండ్ ప్రూఫ్ వచ్చేసరికి పాపులర్ పార్టిసిపేషన్. అంటే ఎంతమంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది కూడా కన్సిడర్ చేయాలి. సో ఎందుకంటే డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ జరిగితే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే ఓకే, మనకి ఓటేసి అధికారం ఇచ్చారు అండ్ మన సజెషన్స్ కూడా తీసుకుంటారు, మన జీవితాలు మనం మార్చుకోవచ్చు అన్న ఒక హోప్ అనేది వాళ్ళలో ఉండేది కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. అదే నాన్ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ రన్ చేస్తే ఓకే, మనం ఎలా ఓటు వేసినా మా డెసిషన్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు అండ్ మన ఐడియాలజీని ఎవరు స్వీకరించడం లేదు. సో ఓటు వేసినా నో యూజ్ అని వాళ్ళు ఓటు వేయరు, పార్టిసిపెంట్స్ తగ్గిపోతారు అనమాట. సో ఎలక్షన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అంత డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ జరుగుతున్నట్టే. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఓటర్స్ టర్న్ ఓవర్ ఫిగర్. అంటే టర్న్ ఓవర్ ఫిగర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా ఎలక్షన్స్లో, పార్టిసిపేట్ చేయకపోతే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేయట్లేదు. సో ఓటర్ పర్సంటేజ్ అన్నమాట అది. సో ఈ ఓటర్స్ టర్న్అవుట్ ఫిగర్ ఇండియాకి యూకేకి కంపేర్ చేసి 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు. సో ఇండియాలో వచ్చేసరికి స్టేబుల్గా ఉంది, లేకపోతే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, అంతేగాని డిక్రీజ్ అయ్యే పరిస్థితులు మాత్రం ఇండియాలో లేవు. సో కానీ యూకేలో వచ్చేసరికి డిక్రీజ్ అవుతూ వస్తుంది, ఒకసారి డిక్రీజ్ అవుతుంది, ఒకసారి స్టేబుల్గా ఉండింది అండ్ ఇంక్రీజ్ అయితే అవ్వడం లేదు. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్ అని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. సో ఓటర్స్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతా పోద్ది. సో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి అన్న కోరిక ప్రజల్లో రోజు రోజుకి పెరుగుతూ ఉండిద్ది. సో ఓటర్స్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి ద పూర్, ఇల్లిటరేట్ అండ్ అండర్ ప్రివిలైజ్డ్ పీపుల్ ఓట్ ఇన్ లార్జర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో స్ట్రాంగ్ సెక్షన్స్ ఉంటారు అండ్ వీకర్ సెక్షన్స్ ఉంటారు. రిచ్ పరంగా కానీ పూర్ పరంగా అండ్ ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేట్స్ ఉంటారు, నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు అండ్ అండర్ ప్రివిలైజ్ అంటే హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు అండ్ లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, ట్రైబల్ పీపుల్ ఉంటారు. సో ఇలా వీకర్ సెక్షన్స్ అండ్ స్ట్రాంగర్ సెక్షన్స్ రెండు ఉంటాయి. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఓటర్స్ పర్సంటేజ్లో వీకర్ సెక్షన్స్ ఓట్స్ అయితే స్ట్రాంగ్ అప్పర్ సెక్షన్స్ కన్నా ఎక్కువగా ఉన్నారు వాళ్ళ ఓట్లు. ఎందుకంటే వాళ్ళకి ఒక హోప్ అన్నమాట, ఓకే మేము మన జీవితాల్ని మార్చుకోవచ్చు, సో ఆ గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం వస్తే మన జీవితాలు మారుతాయేమో అన్న ఒక హోప్తో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ మంది ఓట్లు వేయడానికి వస్తున్నారు. సో ఇది కూడా ఒక డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ అని చెప్పడానికి ఒక ప్రూఫ్ అన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ కామన్ పీపుల్ ఫ్రమ్ ఎలక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వేని కండక్ట్ చేశారు, 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఇచ్చారు ఆ సర్వే రిజల్ట్స్ కూడా. సో 67% ఆఫ్ పీపుల్ ఏం చెప్పారు, మీరు ఎలక్షన్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని క్వశ్చన్ వేస్తే, సో ఎలక్షన్స్ మా జీవితాలని ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఎలక్షన్స్లో మనం వేసే ఓటు మా జీవితాలను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది అని 67% ఆఫ్ పీపుల్ చెప్పారు. మిగతా వాళ్ళు ఏమో చెప్పలేమన్నారు, మిగతా కొంతమంది ఎఫెక్ట్ చేయట్లేదు అన్నారు. బట్ 67% మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చెప్పారు, ఓకే ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి పీపుల్ ఎలక్షన్స్ మీద చాలా ఉన్నాయి. సో పీపుల్ ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఓటు వేయడానికి ఇంకా ముందుకు వస్తున్నారు. సో మా జీవితాలు మారుతాయి అన్న ఒక హోప్ అన్నమాట. సో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ మీద పీపుల్కి. సో ఇది డెమోక్రటిక్ అని చెప్పడానికి ఇది ఒక రీజనే. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఫోర్త్ ప్రూఫ్ ఏంటి, ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ఎలక్షన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ హ్యాస్ ఇంక్రీజింగ్ డే బై డే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్వే ఇచ్చారు. సో 2004 అండ్ 1994 ఈ రెండింటిని కంపేర్ చేసి 20 years గ్యాప్ ఉంది. సో ఈ 20 yearsలో ఎలక్షన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే ఒక పార్టీ తరపున ఒక కార్యకర్తగా అండ్ మొత్తం పార్టీలో లీనమైపోయి ఇంకా పార్టీ కోసమే పనిచేస్తాను, ఆ పార్టీ సిద్ధాంతాల కోసమే ఉంటాను అనే వాళ్ళు డే బై డే ఇంక్రీజ్ అయిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక సర్వే కూడా ఇచ్చారు, ఇది 8% ఉంది కదా, 1994లో ఉన్నవాళ్ళు. సో 1994లో 8% ఆఫ్ పీపులే ఒక పార్టీని నమ్ముకొని అండ్ ఈ పార్టీ కోసం నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను, ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ప్రచారాల్లో పార్టిసిపేట్ చేస్తాను, ఆ పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను అని ఎలక్షన్స్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఎంతమంది 8% ఆఫ్ పీపుల్. బట్ ఇప్పుడు ఆ రేషియో 32%కి పెరిగింది అనమాట ఆ పర్సంటేజ్. సో 2004కి 32%కి పెరిగింది.
సో ఎలక్షన్ యాక్టివిటీస్లో ప్రజలు ఎంత ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే ఒక పార్టీ తరఫున ఒక కార్యకర్తగా అండ్ ఎలక్షన్ ప్రచారాల్లో సో ఎంత ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తే ప్రజల్లో అంత రెస్పాన్సిబిలిటీ అనేది పెరిగిద్ది అండ్ వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదని వాళ్ళ ఇష్ట ప్రకారం ఓటు వేసే వాళ్ళు అవుతారు. సో ఇది కూడా డెమోక్రటిక్ ఎలక్షన్స్కి ఒక ప్రూఫ్ అన్నమాట. సో ఇది పాపులర్ పార్టిసిపేషన్. సో ఎంత ఎక్కువ మంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకి అన్ని హోప్స్ ఉన్నట్టు, ఎలక్షన్స్ వల్ల మనం మారగలం, మన జీవితాలు మార్చుకోగలం అన్న హోప్ ఉన్నట్టు అండ్ వాళ్ళు ఆ ఎలక్షన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టు. సో వాళ్ళు యూజ్ చేసుకుంటే, ప్రజలు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అవి డెమోక్రటిక్ ఎలక్షన్స్ అని మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో ఇది సెకండ్ ప్రూఫ్. అండ్ థర్డ్ ప్రూఫ్ వచ్చేసరికి యాక్సెప్టెన్స్ ఆఫ్ అవుట్కమ్స్. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. మనం లాస్ట్ వీడియోస్లో ఇండియాలో జరిగే ఎలక్షన్స్ డెమోక్రటిక్గా నాన్ డెమోక్రటిక్గా దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో డెమోక్రటిక్ నాన్ డెమోక్రటిక్ అని కొన్ని ఎలిగేషన్స్ చూసాం. సో ఇప్పుడు డెమోక్రటిక్ అని ప్రూవ్ చేయడానికి ఒక ఎన్సీఆర్టీస్లో కొన్ని ప్రూఫ్స్ ఇచ్చాడు, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ వీడియోస్లో ఎలక్షన్ కమిషన్ ఒక ప్రూఫ్ అండ్ పాపులర్ పార్టిసిపేషన్ ఒక ప్రూఫ్, ఆ రెండింటి గురించి చూసాం. అండ్ ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎలక్షన్స్ అవుట్కమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలక్షన్స్లో వచ్చిన అవుట్కమ్స్ని బట్టి కూడా ఎలక్షన్స్ డెమోక్రటిక్గా నాన్ డెమోక్రటిక్గా అని డిసైడ్ చేయొచ్చు. ఎలక్షన్స్ తర్వాత వచ్చిన రిజల్ట్స్ని బట్టి కూడా ఎలక్షన్స్ ఫ్రీగా జరిగాయా, ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగాయా, లేకపోతే నాన్ డెమోక్రటిక్ వేలో జరిగాయా అనే దాన్ని డిసైడ్ చేయొచ్చు. సో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసాం, ఆ ఎగ్జామ్లో మనం సరిగ్గా రాయలేదు, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అతను మనని పాస్ చేసేసాడు, మంచి మార్కులే వచ్చాయి. సో అప్పుడు మనకేమనిపించింది, ఓకే ఇతను ఎవరో కరెక్షన్ బాగా చేయలేదు. ఎందుకంటే మనం అవుట్కమ్ని బట్టి కూడా జెన్యున్ వేలో కరెక్షన్ జరిగిందా, నాన్ జెన్యున్ వేలో కరెక్షన్ జరిగిందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ ఈ రిజల్ట్స్ని బట్టి కూడా జెన్యున్ వేలో జరిగిందా, నాన్ డెమోక్రటిక్ వేలో జరిగిందా, డెమోక్రటిక్ వేలో జరిగిందా ఎలక్షన్స్ అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ నాట్ ఫ్రీ అండ్ ఫెయిర్, అంటే డెమోక్రటిక్ వేలో జరగకపోతే, సో జెన్యున్ వేలో జరగకపోతే ఎలా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, రిజల్ట్స్ ఎలా వస్తాయి, ద రూలింగ్ పార్టీ డు నాట్ లూజ్ ద ఎలక్షన్స్. సో రూలింగ్లో ఉన్న పార్టీకి పవర్ ఉండేది కాబట్టి ఆ పవర్స్ని ఉపయోగించుకొని ప్రతిసారి ఆ పార్టీ గెలవాలని చూసేది. సో ఈ విధంగా రిజల్ట్స్ వస్తాయి. అండ్ లూజింగ్ పార్టీ డస్ నాట్ యాక్సెప్ట్ ద అవుట్కమ్స్. లూజింగ్ పార్టీ ఏం చేసిద్ది, ఓడిపోయిన పార్టీ ఆ రిజల్ట్స్ని ఒప్పుకోదన్నమాట. సో అన్డెమోక్రటిక్ వేలో జరిగింది, ఈ ఎలక్షన్స్ సరిగ్గా జరగలేదని వాళ్ళు కూడా అగైనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తారు. సో నాన్ డెమోక్రటిక్ వేలో జరిగితే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో మన ఇండియాలో ఎలాంటి అవుట్కమ్స్ వస్తున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ తర్వాత అనేవి చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, ద రూలింగ్ పార్టీ రొటీన్లీ లూజ్ ద ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఎట్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్. సో ఇక్కడ నాన్ డెమోక్రటిక్లో రూలింగ్ పార్టీ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, అసలు లూజ్ అవ్వదు. సో ప్రతిసారి వాళ్ళే విన్ అవుతా వస్తారు, పవర్ వాళ్ళ చేతిలో ఉండిద్ది కాబట్టి, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉండిద్ది కాబట్టి. సో బట్ ఇండియాలో ఎలా జరుగుతుంది, సో రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ లాగే ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ రూల్ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడే ఆ కాంగ్రెస్ని ఓడించి టీడీపీ వచ్చింది. సో టీడీపీ పవర్లో ఉన్నప్పుడు ఆ టీడీపీని ఓడించి వైసీపీ వచ్చింది ఇలా. సో అలా రూలింగ్ పార్టీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మన ఇండియన్ హిస్టరీ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ది ఫస్ట్ సెంట్రల్లో కాంగ్రెస్ ఉంది, దాన్ని ఓడించి జనతాదళ్ వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత బీజేపీ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ బీజేపీ వచ్చింది. సో ఇలా పార్టీస్ అన్ని మారుతూ వచ్చాయి. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్లో ప్రజలు అందరినీ ఒకసారి వీళ్ళకి ఛాన్స్ ఇస్తారు, ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో డెమోక్రటిక్ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీ కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డెమోక్రసీ ఎలక్షన్స్కి ఒక ప్రూఫ్ అన్నమాట. అవుట్కమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డెమోక్రసీయా నాన్ డెమోక్రసీయా అని తెలుసుకోవడానికి ఒక ప్రూఫ్. సో ఇన్ని సంవత్సరాల నుంచి మన కంట్రీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒక పార్టీనే మన కంట్రీని రూల్ చేస్తా రాలేదు. సో డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్ టైమ్స్లో రూల్ చేసేది, అంటే ప్రజల అభిప్రాయాన్ని బట్టి పార్టీస్ మారుతూ ఉన్నాయి. సో ఎలక్షన్ డెమోక్రటిక్ అని ప్రూవ్ చేయడానికి రూలింగ్ పార్టీ రొటీన్ అపోజిషన్ పార్టీ ఎలా లూజ్ అయితే అలా లూజ్ అవ్వడం కూడా ఒక ప్రూఫే అన్నమాట. ఓకే, అండ్ సెకండ్ అవుట్కమ్ వచ్చేసరికి, ఇన్ ఇండియా అబోవ్ హాఫ్ ఆఫ్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ లాస్ ద ఎలక్షన్స్. అంటే ప్రజెంట్ ఇప్పుడు లోక్సభలో కూర్చున్న ఎంపీస్ కానీ, అసెంబ్లీలో కూర్చున్న ఎమ్మెల్యేస్ కానీ, వీళ్ళు సగానికి మంది మారిపోతారు, సగానికి పైన మారిపోతారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో సగానికి పై మంది ఓడిపోతారు అండ్ కొత్త వాళ్ళు మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎంటర్ అవుతారు అనమాట. సో అలా వేరే కంట్రీస్ని కూడా కంపేర్ చేశాడు ఎన్సీఆర్టీస్లో యూఎస్ఏ గురించి. యూఎస్ఏలో ఎలా ఉండిద్ది, అక్కడ చాలా రేర్గా అక్కడ సిటీని ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ రిప్రజెంటేటివ్స్ చాలా రేర్గా మారిపోతారు, అంటే గెలిచిన వాళ్ళే మళ్ళీ గెలుస్తూ ఉంటారు. సో కానీ ఇక్కడ అలా కాదు, ఆ ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ సిట్టింగ్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు
చాలా హ్యూజ్ అమౌంట్‌లో మారిపోతా ఉంటారు అన్నమాట. సగానికి పైన మారిపోతా ఉంటారు. ఓకే. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి క్యాండిడేట్ విత్ ద మనీ అండ్ ద క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్. సో, ఒక క్యాండిడేట్ దగ్గర మనీ ఉంది అండ్ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. మనీ ఉంటే ఏం చేయొచ్చు? ఓట్స్‌ని కొనుక్కోవచ్చు. అండ్ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే సో, అపోజిషన్ పార్టీ వాడిని బెదిరించొచ్చు. సో, ఇలాంటివి ఉన్నా కూడా ఇలాంటివి మనీతో అండ్ క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్‌తో అతను నాన్ డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్‌ని చాలా చేయొచ్చు అతను. మనీ పంచొచ్చు అండ్ ఓటు వేసే వాళ్ళని బెదిరించొచ్చు అండ్ పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్‌ని అపోజిషన్ క్యాండిడేట్‌ని బెదిరించొచ్చు. ఇలాంటివి చాలా చేయొచ్చు. కానీ ఇలాంటివి చేసే వ్యక్తులు కూడా ఓడిపోయే ఛాన్సెస్ డెమోక్రటిక్ ఎలక్షన్స్‌లో ఉంటాయి. సో, అలా చేసే వ్యక్తుల్ని ప్రజలు ఎన్నుకోరు. సో, అలాంటి ఓడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు మనం. మన ఎలక్షన్స్‌లో మన ఇండియాలో జరిగిన ఎలక్షన్స్‌లో అలాంటి క్యాండిడేట్స్ ఓడిపోయిన ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. సో, అది కూడా ఏం ప్రూవ్ చేస్తుంది? మన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ డెమోక్రటిక్ అని ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రూవ్ చేస్తాయన్నమాట. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి ఆ అవుట్‌కమ్ యాక్సెప్టెన్స్ అనమాట. అంటే అవుట్‌కమ్ యాక్సెప్టెడ్ యాజ్ పీపుల్స్ వర్డిక్ట్ బై డిఫీటెడ్ పార్టీస్. సో, ఓడిపోయిన పార్టీ వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా! లేదు మళ్ళీ రీపోలింగ్ పెట్టాల్సిందే అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఎలక్షన్ సరిగ్గా జరగలేదని. కానీ ఇక్కడ మన ఇండియాలో అవుట్కమ్స్ ఎలా ఉంటున్నాయి? సో, అవుట్కమ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓడిపోయిన వాళ్ళు కూడా ఓకే ఇది ప్రజల తీర్పుని మనం గౌరవిస్తున్నామని పీపుల్స్ వర్డిక్ట్, ప్రజల తీర్పు అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అవుట్కమ్స్ని. సో, ఇది కూడా డెమోక్రటిక్ వేలో జరిగితేనే కదా వాళ్ళు యాక్సెప్ట్ చేసేది. సో, ఇది కూడా ఒక ప్రూఫ్ అన్నమాట మన ఇండియాలో జరిగే ఎలక్షన్స్ డెమోక్రటిక్ వేలో జరుగుతున్నాయని. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఛాలెంజెస్ ఫర్ డెమోక్రటిక్ ఎలక్షన్స్. సో, డెమోక్రటిక్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి మన ముందు, మనం ఎలా ఫేస్ చేస్తాం దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్. మన లాస్ట్ వీడియోలో మన కంట్రీలో జరిగే ఎలక్షన్స్ డెమోక్రటిక్గా నాన్ డెమోక్రటిక్గా అనే దాని గురించి చూసాం. సో, మన కంట్రీలో జరిగే ఎలక్షన్స్ డెమోక్రటిక్ అని ఒక కంక్లూజన్కి వచ్చాం. సో, మన కంట్రీలో ఎలక్షన్స్ డెమోక్రటిక్ అయినా కూడా కొన్ని చోట్ల ఓవరాల్గా అయితే డెమోక్రటికే, కొన్ని అన్డెమోక్రటిక్ వేస్ ఆఫ్ ఎలక్షన్స్ని పార్టిసిపేట్ చేయడం కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నారు. సో, దాని గురించి ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి. సో, ఆ అన్డెమోక్రటిక్ వేస్ అంత రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఓవరాల్గా చూసుకుంటే 543 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. సో, వాటిల్లో మ్యాక్సిమం డెమోక్రటిక్ వేలోనే జరుగుతున్నాయి. సో, ఓవరాల్గా అయితే డెమోక్రటిక్ వే ప్రజల అభిప్రాయం మనం తెలుసుకోగలుగుతున్నాం. బట్ కొన్ని చోట్ల అయితే నాన్ డెమోక్రటిక్ వేస్ని ఉపయోగించుకుంటున్నారు. సో, వాటి గురించి ఆ ఛాలెంజెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ విత్ మనీ మే నాట్ విన్. సో, మనీ ఉన్న క్యాండిడేట్స్ గెలవకపోవచ్చు. సో, ఎందుకంటే డెమోక్రటిక్ వేలో మనం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మనీ ఉన్న క్యాండిడేట్స్ ఎంత మనీ స్పెండ్ చేసినా గెలవకపోవచ్చు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? బట్ ఎంజాయ్స్ ఏ బిగ్ అండ్ అన్ఫేర్ అడ్వాంటేజ్ ఓవర్ స్మాల్ పార్టీస్. సో, చిన్న పార్టీస్కి మనీ ఇచ్చి వాళ్ళని కామ్ చేయడం కానీ, ఓటర్స్ దగ్గరికి వెళ్ళి మనీ ఇచ్చి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఇలాంటివి చేసేసరికి చిన్న పార్టీస్లో ఒక భయం క్రియేట్ అయ్యింది. ఓకే, మనం ఓడిపోతామేమో, సో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ దగ్గర మనీ ఉంది మన దగ్గర లేదు. సో, ఇలాంటి భయం అనేది క్రియేట్ చేసుకుని వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని ఎంజాయ్ చేస్తారు. ఓకే, మేము ఏదైనా చేయగలము అన్న ఒక అహంకారాన్ని చిన్న పార్టీస్ మీద ప్రవర్తించి ఆ అడ్వాంటేజ్ని వాళ్ళు ఉపయోగించుకొని ఎంజాయ్ చేస్తారు. సో, వాళ్ళు విన్ కాకపోవచ్చు, ఎందుకంటే డెమోక్రటిక్ వేలో జరుగుతుంది కాబట్టి విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి వాళ్ళు. ఓకే. సో, ఇది ఒక డిసడ్వాంటేజ్ మనం ఫేస్ చేసే ఒక ఛాలెంజ్. ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం మనం ఫేస్ చేసే ఒక ఛాలెంజ్ అనమాట ఇది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ విత్ క్రిమినల్ కాంటాక్ట్స్ కెన్ పుష్ అదర్స్ అవుట్ ఆఫ్ ద రేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ నించున్నారు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడం కోసం. సో, అలాంటి క్యాండిడేట్కి క్రిమినల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ పార్టీకి క్రిమినల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో, వాళ్ళు ఏం చేయగలరు? ఆ అపోజిషన్ వాళ్ళని బెదిరించి వాళ్ళకి పార్టిసిపేషన్ నుంచి తప్పించగలరు. సో, రేస్ నుంచి వాళ్ళు నామినేషన్ విత్డ్రా చేసుకోవాల్సిందే అని వాళ్ళని ఫోర్స్ చేయగలరు అండ్ వాళ్ళని థ్రెటన్ చేయగలరు, భయపెట్టగలరు. సో, ఇలాంటివి మన సొసైటీలో జరుగుతాయి కాబట్టి ఎలక్షన్స్ టైంలో. సో, వీటిని కూడా మనం హ్యాండిల్ చేసే బాధ్యత మనకు ఉంది. సో, అది కూడా ఒక ఛాలెంజ్ అనమాట. సో, క్రిమినల్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు, క్రిమినల్ కాంటాక్ట్స్తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ క్రిమినల్ థింగ్స్ని ఉపయోగించి వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళని భయపెట్టడం కానీ అండ్ వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి ఇంకా మనకు అన్నట్టు ఆ విధంగా వాళ్ళని ఫోర్స్ చేస్తారు. ఓకే. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి సమ్ ఫ్యామిలీస్ డామినేట్ ది పొలిటికల్ పార్టీస్. మ్యాక్సిమం పార్టీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఎవరైతే స్థాపించారో సో వాళ్ళ తర్వాత ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? సో, వాళ్ళ కొడుకుంటారు. సో, మళ్ళీ ఆ పార్టీకి మళ్ళీ ఇంకో అధ్యక్షుడు ఉంటారు. సో, వాళ్ళ కొడుకుంటారు. సో, ఇలా ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళే ఆ పార్టీని రూల్ చేసుకుంటూ వస్తారు. సో, అలా అని మనం
ఆ పార్టీ ప్రజల పార్టీ అయి ఉండాలి గానీ, ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసే బట్టి ఒక ఫ్యామిలీకి అంకితం అయిపోవడం, లేకపోతే క్యాస్ట్ పరంగా గూడా. సో, ఈ క్యాస్ట్ ఆయన ఒక పార్టీ స్థాపించారు. ఫలానా క్యాస్ట్ అయినా. సో, ఆ క్యాస్ట్ ఆయనే నెక్స్ట్ ఆ పార్టీని రూల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత సో, సేమ్ క్యాస్ట్ అయిన ఆయనే మళ్ళీ వచ్చి రూల్ చేస్తారు. సో, ఇలా జరగడం వల్ల ఆ పార్టీ ఒక ప్రజల పార్టీ లాగా ఒక ఫీల్ అనేది క్రియేట్ అవ్వడు. అదేంది ఒక ఫ్యామిలీకి చెందిన పార్టీ గాని, ఒక క్యాస్ట్‌కి చెందిన పార్టీ ఇలాంటి ఫీలింగ్ అనేది ప్రజల్లో క్రియేట్ అయ్యిద్ది. సో, పా ఫ్యామిలీ ఫీలింగ్ గాని, ఫ్యామిలీ డామినేషన్ గాని, క్యాస్ట్ డామినేషన్ గాని ఆ పార్టీస్ మీద ఉండిద్ది కాబట్టి, సో, డెమోక్రటిక్ వే నుంచి అది ఈ అన్‌డెమోక్రటిక్ వేకి తీసుకెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే పార్టీలో ఆ ఫ్యామిలీకి ఉన్న ఇంపార్టెన్స్, ఆ క్యాస్ట్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ప్రజలకి అంతగా ఇవ్వట్లేదు. సో, అందుకని అది అన్‌డెమోక్రటిక్ వే ఆఫ్ ఎలక్షన్స్ కిందకి పోయింది. సో, వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి, ఒక ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళొచ్చినా గూడా వాళ్ళకి టికెట్ దొరకడం చాలా కష్టమైద్ది ఆ పార్టీలో. సో, ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీకి అంకితం చేసుకున్నారు ఆ పార్టీ. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సేమ్ ఐడియాలజీ ఆఫ్ ఆల్ పార్టీస్. సో, నో చాయిస్. సో, సేమ్ ఐడియాలజీతో ఉన్న పార్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 పార్టీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఎలక్షన్స్‌లో. సో, వాళ్ళు ఏం చేశారు, అందరూ ఒక మేనిఫెస్టో ఉండిద్ది కదా! మేము ఇది చేస్తాం ఎలక్షన్స్‌లో గెలిచిన తర్వాత అని. సో, అలాంటివి అన్ని పార్టీస్ ఒకేలాగా చెప్తున్నాయి. సో, అన్ని పార్టీస్ ఏం చెప్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలేంటి, రాజధాని ఒకటి అండ్ ప్రత్యేక హోదా ఒకటి అండ్ కొత్తగా వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి. సో, ఈ 3 ప్రధానమైన సమస్యలు మనకి ఇప్పుడు ప్రెజెంట్. సో, ఇప్పుడు 2024లో జరిగే ఎలక్షన్స్‌లో ప్రతి పార్టీ వీటి గురించే డిస్కస్ చేసిద్ది. సో, వీటిని ప్రొటెక్ట్ చేస్తామనేది. సో, పీపుల్‌కి అసలు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదో అర్థం కాదు. ఎందుకంటే ముగ్గురు ఒకే ఐడియాలజీ చెప్తున్నారు. సో, అన్ని పార్టీస్ ఒకే ఐడియాలజీని చెప్తున్నాయి అండ్ అన్ని పార్టీస్ ఒకే మేనిఫెస్టోని చెప్తున్నాయి కాబట్టి పీపుల్‌కి అక్కడ చాయిస్ అనేది ఉండదు. సో, అందరూ సమానంగానే ఉంటారు. సో, అలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ ఉన్నా కానీ లేకపోయినా కానీ అంత ఎఫెక్ట్ చూపియదు. సో, ఎందుకంటే అందరూ ఒకే ఐడియాలజీ చెప్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లాస్ట్ ఛాలెంజ్ ఇది. ద స్మాలర్ పార్టీస్ సఫర్ కంపేర్డ్ టు ద బిగ్గర్ పార్టీస్. సో, స్మాలర్ పార్టీస్కి కష్టాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉండదు, వాళ్ళకి అంత స్ట్రాంగ్ మెంబర్స్ ఉండరు, వాళ్ళకంత బ్యాక్గ్రౌండ్ ఉండదు, అంత పలుకుబడి ఉండదు. సో, కానీ బిగ్గెస్ట్ పార్టీస్కి మనీ ఉండిద్ది, పలుకుబడి ఉండిద్ది అండ్ క్రిమినల్ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి, వాళ్ళు ఉపయోగించుకుంటారు అన్ఫేర్ వేలో. సో, ఇలాంటివి మొత్తం ఉంటాయి. సో, స్మాలర్ పార్టీస్కి అలాంటివి ఏమీ ఉండవు. సో, వాళ్ళు ఓన్లీ ఎలక్షన్స్లో జెన్యూన్ వేలో పార్టిసిపేట్ చేయడం ఒక్కటే వాళ్ళ చేతిలో ఉండిద్ది. సో, అందుకని స్మాలర్ పార్టీస్కి ఎక్కువ కష్టాలు ఉంటాయి. సో, దాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత కూడా మనకుంది. అది కూడా ఒక ఛాలెంజే అన్నమాట. కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఓకే. థ్యాంక్ యూ. ఈ ఛాలెంజెస్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇది. ఓకే. దీంతో మన థర్డ్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ నేను 4th చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.